హలో ఆల్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. సో ఇవాళ మన లేటెస్ట్ ఎపిసోడ్ వెంకటేష్ మహాస్ యాంగర్ టేల్స్ గురించి. నో, నాట్ ది ఆంథాలజీ హీ యాక్టెడ్ ఇన్ దట్ విచ్ రీసెంట్లీ రిలీజ్డ్ ఆన్ హాట్‌స్టార్, అది కాదు. బట్ హిస్ వర్షన్ ఆఫ్ యాంగర్ టేల్స్ దట్ రిలీజ్డ్ ఆన్ యూట్యూబ్ రీసెంట్లీ. సో బేసికల్లీ మీ అందరికి తెలిసే ఉంటుంది. హీ యాక్చువల్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ఎ డిస్కషన్ విత్ 4 అదర్ డైరెక్టర్స్ ప్రేమ మాలిని యూట్యూబ్ ఛానల్‌లో, వేర్ ద డిస్కషన్ వాజ్ యాక్చువల్లీ అబౌట్ పోర్ట్రేల్ ఆఫ్ ఉమెన్ ఇన్ తెలుగు సినిమా. కానీ ద డిస్కషన్ వేర్ టువర్డ్స్ సంథింగ్ ఎల్స్. లాస్ట్కి ఫార్ములైక్ మూవీస్ మీద వెళ్ళి వెంకటేష్ మహా మేడ్ సమ్ ప్యాషనేట్ అవుట్ బస్ట్ చేశాడు. దాని మీద చాలా పోలరైజింగ్గా డిబేట్ జరుగుతుంది, చాలా మంది తిడుతున్నారు, అవన్నీ చేస్తున్నారు. సో ఆ ఇష్యూ గురించి యాక్చువల్ డిస్కషన్ కాదు. వి వేర్ అబౌట్ టు మేక్ ఏ పాడ్కాస్ట్ ఆన్ ఆర్ట్ ఫిల్మ్స్, కమర్షియల్ ఫిల్మ్స్, మాస్ ఫిల్మ్స్, వీటి మీద చేద్దాం అనుకుంటున్నాము. బట్ వెంకటేష్ మహా ప్రొవైడెడ్ అస్ విత్ న్యూ రెలవెన్స్ అండ్ కాంటెక్స్ట్, అంతే. సో వీ వాంట్ టు టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. అయితే ఐ వాంట్ టు అండర్స్టాండ్ యాక్చువల్లీ వెంకటేష్ మహా మేడ్ ఒకటేమో కేజీఎఫ్ని పేరు తీసుకోకుండానే హీ యాక్చువల్లీ మేడ్ సమ్ ప్యాషనేట్ కమెంట్స్ అబౌట్ దట్. అంటే అదొక క్యారెక్టరా, వాళ్ళ మదర్ రోల్ కానీ ఈ రోల్ కానీ ఇదంతా అన్నాడు. సో హోల్ ఎపిసోడ్ మీద వ్యూస్ ఏంటో ఫస్ట్ మనం తెలుసుకుందాం. వీ హ్యావ్ 2 గెస్ట్స్ హియర్. శోభా మాస్క్ ఆర్ రెగ్యులర్, అండ్ వీ హ్యావ్ సాగర్ తెత్లీ హూ అమాంగ్ మెనీ అదర్ థింగ్స్ రైట్స్ ఫర్ ఫిల్మ్ కంపానియన్ టు. సో వెల్కమ్ బోత్. Hi everyone. Hi. Hi Raghu. So yeah, Sagar, I want to start with you. Basically, ఈ whole episode Venkatesh Maha controversy ఏదైతే ఉందో, his comments and people outburst, అదంతా తన apology, and even in his apology he did not take back his words, but only the language he used, he apologized for. So ఈ whole episode మీద నీ initial thoughts ఏంటి? నా ఇనిషియల్ థాట్స్ ఏంటంటే తను చెప్పిన దానికి బేసిక్గా 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఒక మారల్ ఆర్గ్యుమెంట్ ఉంది. దట్ ఒక క్యారెక్టర్ ఈ సినిమాలో ఇలా అందరికీ ఎవ్రీబడి ఈజ్ ఎంటైటిల్ టు కొంత డబ్బు, అది తీసుకెళ్ళి తన సక్సెస్, తన హీరోయిజం ని మనం సెలబ్రేట్ చేస్తున్నాము, ఇది కరెక్టా కాదా అని. ఇంకొకటి ఏంటంటే మాస్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు ఇలా తీస్తున్నారు, ఇది ఒక సర్టన్ ఎస్థెటిక్ తో తీయట్లేదు. మేము అంటే ఆ ప్యానెల్లో ఉన్న వాళ్ళు తీస్తే ఇంకా బెటర్ గా తీస్తారు, ఆర్ వాళ్ళు తీసే సినిమాలో బెటర్ అని ఒక అండర్ టోన్. సో ఈ రెండు దే సెపరేట్ ఇన్ అ సెన్స్, దో సమ్వాట్ లింక్డ్. ఒకటి ఏంటంటే తను చెప్పింది ఐ డోంట్ కంప్లీట్లీ డిసగ్రీ విత్ ఇట్. అంటే తను చెప్పిన దాంట్లో దేర్ ఇస్ అ సబ్స్టెన్స్ టు ఇట్. ఆబ్వియస్లీ క్రిటిసిజం వస్తుంది, బికాస్ మన తెలుగు మాస్ సినిమాలోనే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. is it a little insensitive to pick a film from a film industry which is also just coming, ఇప్పుడే లైమ్ లైట్ లోకి వస్తుంది. అది ఐ థింక్ దట్ అది ఒకటి కొంచెం మాట్లాడుకోవాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే మాస్ సినిమా అన్న ఫార్మాట్ కి దాన్ని తీసి పడేసి దాన్ని తక్కువగా మాట్లాడడం, అంటే తను ఎంతవరకు దేర్ ఇస్ అ డెఫినెట్లీ అన్ అండర్ టోన్ టు ఇట్, బట్ అది కంప్లీట్ గా ఐ డోంట్ థింక్ తను కూడా తన ఇంటెన్షన్ అది కాదనుకుంటాను. బట్ దానికి కూడా ఒక సోషల్ రెలవెన్స్ ఉంది, దానికి కూడా ఒక ఆర్టిస్టిక్ మెరిట్ ఉంది అని, అది నా అభిప్రాయం టు మాస్ సినిమా. దట్ ఈస్ Yeah. Actually, even in his apology, he said, my intention is not to degrade one type of movie. నాకున్నది ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ మూవీస్, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, షుడ్ బి ఎంకరేజ్డ్ ఈక్వల్లీ అన్నట్టుగా చెప్పాడు. సో వీ షుడ్ గో బై హిస్ వర్డ్స్. హిస్ వర్డ్స్ ఏంటంటే, ఆ కమర్షియల్ మూవీస్ అన్నిటినీ నేనేం అనట్లేదు ఒక తాటిన కట్టి అని. ఇన్ హిస్ లేటర్ క్లారిఫికేషన్ హీ సెడ్. సో శోభా, నీ వ్యూస్ ఏంటి? యా, సో ఇక్కడ వెంకటేష్ మహా ఆఫ్టర్ మ్యాథ్ పక్కన పెడితే నాకు తెలిసి అతని యాంగర్కి నేను చాలా కనెక్ట్ అయ్యా. ద రీజన్ నేను చెప్తాను ఏంటంటే, ఇప్పుడు ఒక వేరే కైండ్ ఆఫ్ మూవీస్ చూసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాక్షన్ జానరా తీసుకున్నాను. యాక్షన్ జానరా మనం చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం. మనకు తెలిసిన హీరోస్ చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్, వాళ్ళ యాక్షన్ మూవీస్ చూస్తూ పెరిగిన తర్వాత ఒకడు కొంచెం వెస్ట్రన్ సెన్సిబిలిటీకి ఒక అతను ఎక్స్పోజ్ అయ్యి అక్కడ యాక్షన్ మూవీస్ చూసి తర్వాత వచ్చి మన లోకల్ కంటెంట్ని మళ్ళీ చూడడం స్టార్ట్ చేస్తే, మన తెలుగు సినిమా ఏవైతే ఉందో దాన్ని మళ్ళీ చూడడం స్టార్ట్ చేస్తే అది బోర్ కొట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ద రీజన్ ఈస్ అతనికి ఒక లెవెల్ ఆఫ్ సాచురేషన్ పెరిగింది.
పెరిగిన తర్వాత మళ్ళీ ఆ మైండ్ తోటి అతను వచ్చి ఇక్కడ మూవీస్ చూస్తున్నాడు. సో ఇక్కడేం ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఇమాజిన్ ఇదే సిచ్యువేషన్‌లో జనాలు అతని మైండ్‌లో సబ్‌పార్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఫీల్ అవుతున్న మూవీస్‌ని భయంకరంగా ఎంకరేజ్ చేస్తున్నారు. భయంకరంగా ఎంకరేజ్ చేసి అతనికి అదే వస్తుంది. అతనికి అవే మూవీస్ వస్తున్నాయి. అరే! తెలుగులో కూడా నేను ఒక వెస్టర్న్ నేను అక్కడ పొందిన హై నాకు తెలుగు సినిమా ఇంకా ఇవ్వాలి కదా! బికాజ్ ఐయామ్ కనెక్టెడ్ టు ద లాంగ్వేజ్ అండ్ ద పీపుల్. అక్కడ యాక్టర్స్ కూడా నాకు తెలీదు. బట్ ఇక్కడ నాకు తెలిసిన యాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ తెలిసిన కంటెంట్, తెలిసిన భాషలో కంటెంట్ వస్తుంది. సో నాకు ఇంకా హై రావాలి కదా! రావట్లేదు అనే ఫ్రస్ట్రేషన్ మన సో కాల్డ్ మూవీ గోయర్స్‌లో కూడా ఉంటది. దిస్ ఈస్ లైక్ ఎ పిరమిడ్. ఇమాజిన్ అంటే ఇప్పుడు వెంకటేష్ మహా పిరమిడ్‌లో ఒక హైయెస్ట్ పాయింట్ కొంచెం దగ్గరలో ఉన్నాడంటే చాలా సో బేస్ ఎలా తగ్గుతూ ఉంటుంది కదా పిరమిడ్ అంటే. పైకి వెళ్ళాడు, ఐ మీన్ పీక్‌కి వెళ్ళే దగ్గరికి సన్నగా అవుతుంటుంది. సో ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్‌లో నేను చెప్పిన అతను హీ స్టిల్ ఎంజాయింగ్ కమర్షియల్ సినిమా. బట్ అతను చూస్తున్న కమర్షియల్ సినిమా వేరు, అలా జనరల్ పబ్లిక్ చూస్తున్న కమర్షియల్ సినిమా వేరు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఆర్ ఫార్చునేట్‌లీ దట్ ఈస్ హౌ ద వరల్డ్ ఈస్. సో ద రీజన్ వై ఐ సెడ్ అతని యాంగర్‌కి ఎందుకంత కనెక్ట్ అయ్యానంటే హీ ఈస్ అండ్ బీయింగ్ ఎ క్రియేటర్ అతను. హీ ఈస్ నాట్ జస్ట్ వెంకటేష్ మహా ఈస్ నాట్ జస్ట్ అన్ ఆడియన్, హీ ఈస్ ఆల్సో ఎ క్రియేటర్. సో ఈ 2 ఆస్పెక్ట్స్ నుంచి అతని యాంగర్ ఇంకా కొంచెం ఎక్కువయ్యి అతను ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో ఛాన్స్ దొరకడం వల్ల వెంట్ అవుట్ అయ్యాడు. అండ్ అది కూడా దే వర్ టాకింగ్ అబౌట్ ఆడియన్స్ సెన్సిబిలిటీస్. దాని ముందు పాయింట్ అంటే ఇప్పుడు ఆడియన్స్ ఈ కైండ్ ఆఫ్ ఉమెన్ క్యారెక్టర్స్ ఎంకరేజ్ చేస్తారు అనే ఒక డిస్కషన్ నుంచి అసలు ఆడియన్స్ అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే సైడ్గా డిస్కషన్కి వెళ్ళి అతను చేసిన కామెంట్స్ అన్ని అరే ఇలాంటి క్యారెక్టర్ ఉంది కదా వీడిలో ఇన్ని బొక్కలు ఉన్నాయి వాడు చేసిన దీనిలో ఇన్ని బొక్కలు ఉన్నదని మీరు అంతలా ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు ఎవరికైనా కొత్తగా చెయ్యాలనే ఒక ఉత్సాహం ఎలాగైనా వస్తుందా అంటే ఇప్పుడు అంటే అతని ఉద్దేశంలో ఒక సబ్పార్ కంటెంట్ని అతని ఉద్దేశంలో సుపీరియర్ అయిన కంటెంట్ కన్నా ఎక్కువ ఎంకరేజ్ చేస్తే యాజ్ ఎ క్రియేటర్ he would be angered. So whether it is justified or not, the way he took it is justified or not అనేది మనం ముందు డిస్కస్ చేద్దాం. బట్ ద యాంగర్ he felt is genuine and also apt to whatever he's అతనున్న పొజిషన్కి దో ఇట్ ఈస్ నేమ్ అతనున్న దాని నుంచి చాలా జెన్యున్గా వచ్చింది. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే అబౌట్ వెంకటేష్ మహా ఎపిసోడ్. యా నువ్వు యాంగర్ గురించి మాట్లాడుతుంటే నాకు నిన్న ఫిల్మ్ కంపానియన్లో ఇంకొక ఇంటర్వ్యూ డ్రాప్ అయింది. వెంకటేష్ మహా అండ్ తరుణ్ భాస్కర్ ఇన్ కాన్వర్సేషన్ విత్ ప్రేమ. నేను మనం ఈరోజు చేస్తాం కదా అని చెప్పి అది కూడా విన్నా. అయితే దాంట్లో కూడా ఏమైనా అసలు దట్ వాజ్ ఆల్సో రికార్డెడ్ బిఫోర్ ఓన్లీ కాంట్రవర్సీకి ముందే. బట్ ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి చూంటే దాంట్లో దే వర్ యాక్చువల్లీ లాఫింగ్ అబౌట్ నాట్ గెట్టింగ్ ఇనఫ్ ఆపర్చునిటీస్ టు డైరెక్ట్ ఫిల్మ్స్. అంటే పెళ్లి చూపులు తీసిన తర్వాత తరుణ్ భాస్కర్ విన్న కామెంట్స్ చెప్పాడు ఒకటి. ఎక్కడికో వెళ్తే ఎవరో పెద్ద ప్రొడ్యూసర్ ఏదో పార్క్లో వాకింగ్ చేస్తూ ఉంటే అదేదో ఫ్లూక్లో ఆడిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ అలా నడవదు అని అన్నాడంట పెళ్లి చూపులు తీసిన తర్వాత తరుణ్ భాస్కర్తో. అందుకనే దే గాట్ ఇన్ టు యాక్టింగ్ బికాస్ దే వాంట్ టు మేక్ దర్ ఫేస్ మోర్ మార్కెటబుల్ అని హీ యూజ్ ద టర్మ్ తరుణ్ భాస్కర్. నా పేరు మీద సినిమాలు ఆడాలి అంటే పెళ్లి చూపులు ఆడినట్టు ప్రతిసారి ఆడకపోవచ్చు. ఐ వాంట్ టు మేక్ మై ఫేస్ మోర్ మార్కెటబుల్, దట్స్ వై ఐమ్ యాక్టింగ్ ఇన్ సీతారామం కానీ ఇది మహానటి కానీ అని చెప్పాడు. వెంకటేష్ మహా ఇస్ ఆల్సో యాక్టింగ్. అయితే వెంకటేష్ మహా ఫ్రస్ట్రేషన్ ఇంకొకటి ఎందుకు ఉండొచ్చు అంటే హీ మేడ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ తెలుగు ఫిల్మ్స్ ఎవర్. నా ఒపీనియన్ లో నా టాప్ 5 తెలుగు ఫిల్మ్స్ లో ఇట్ విల్ బి ర్యాంక్ 1 or 2 లో ఉంటది. బట్ హీస్ ఇన్ గెటింగ్ మెనీ ఆపర్చునిటీస్. సో ఐ వాంట్ పీపుల్ టు అండర్స్టాండ్ వేర్ ఈస్ కమింగ్ ఫ్రమ్. మేబీ అతను చెప్పింది మీరు ఒప్పుకుంటారా లేదా పక్కన పెడితే హిస్ యాంగర్ ఈస్ జస్టిఫైడ్. అంటే అతనికి ఛాన్సెస్ రావట్లేదు, దట్స్ వై యూజ్ ద టర్మ్. చదువుకున్న వాళ్ళకి ఎక్కువ మార్కులు వేస్తున్నారు, చాలా మందికి చాలా ప్రాబ్లమాటిక్ అనిపించవచ్చు. చదువుకున్న వాళ్ళకి మార్కులు వేయడం అదంతా వదిలేస్తే చదువుకున్నోడికైతే వేయాలి కదా. చదువుకోని వాడికి వేసినా ఓకే, కానీ చదువుకున్నోడికైతే వేయాలి కదా. సో వెంకటేష్ మహాకి ఆపర్చునిటీ సరిగ్గా రాకపోవడము స్టూడియోస్ నుంచి కానీ వీటి నుంచి కూడా, అక్కడి నుంచి కూడా మేబీ హీ మైట్ హావ్ అట్లా అని ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ థింక్ 99% ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ వెంకటేష్ మహా లీగ్ లో ఉండి వెంకటేష్ మహా లాంటి ఫిల్మ్స్ తీసే సెన్సిబిలిటీస్ ఉన్న డైరెక్టర్స్ వాళ్ళందరికీ ఇది అభిప్రాయం ఉంటుంది. బట్ వెంకటేష్ మహా కెమెరామన్ చెప్పాడు అంతే. సో అయితే ఇంకొకటి ఏంటంటే అతను చేసిన 2 కామెంట్స్ ఏదైతే కాంట్రవర్సీకి దారితీసిందో, ఫస్ట్ ఒకటి కేజీఎఫ్ మీద. he did not make comments on ప్రశాంత్ నీల్ ఆర్ కేజీఎఫ్. రాకీ బాయ్ అనే క్యారెక్టర్ మీద అన్నాడు.
ఆ క్యారెక్టర్‌ని అంటే వీళ్ళు అంత పర్సనల్‌గా ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. యూ కెన్ డిసగ్రీ విత్ హిమ్. ఆ క్యారెక్టర్‌కి ఇదే పర్పస్ రా నువ్వు అంటుంది కాదు అని చెప్పొచ్చు. బట్ ఆ క్యారెక్టర్‌కి ఉన్న మనోభావాలు ఎందుకో నాకు అంత మనోభావాలు ఎందుకుండే కమర్షియల్ సినిమాలోని కల్పిత పాత్రలకి, కమర్షియల్ సినిమాలకు ఉన్న మనోభావాలు నిజమైన మనుషులకు కూడా ఇయ్యరు జనాలు. అంటే చాలా ఘోరంగా హర్ట్ అయిపోయారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్ట్ గాని ఏదైనా గూడా వన్స్ ఇట్ ఈస్ రిలీజ్డ్ ఒక మూవీ గాని ఏదైనా వన్స్ ఇట్ ఈస్ రిలీజ్ అది క్రియేటర్‌కే చెందదు. అది ఎవరికైనా చెందదు. ఇప్పుడు నేను కూర్చొని పుష్పని ఏమైనా అనుకుంటా, చిట్టి బాబుని ఏమైనా అనుకుంటా. నేను అక్కుని చేర్చుకుంటా, ఎంబ్రేస్ చేసుకుంటా, తిడతా, ఏదైనా చేస్తా. సో, అన్‌లెస్ నువ్వు క్రియేటర్‌ని తిట్టనంత వరకు, ఆ క్యారెక్టర్‌ని తిడుతున్నంత వరకు యూ కెన్ డిసగ్రీ విత్ హిమ్. బట్ అంత పర్సనల్‌గా తీసుకొని అటాక్ చేసి అంటే మనుషుల కంటే కమర్షియల్ సినిమాలోని పాత్రలకి మనోభావాలు, ఫీలింగ్స్ ఎక్కువుంటాయా? అన్న క్వెషన్ కూడా నాకొస్తదనమాట. ఇప్పుడు చిట్టి అంటే బాబు, పుష్ప అందరికి ఇఫ్ ఓనే ఐ కదా! కెన్ అంటే నేను జస్ట్ ఇక్కడ జంప్ అవుతాను. ఇది అంటే నేను కంప్లీట్‌గా ఆల్‌మోస్ట్ అగ్రీ అవుతున్నాను నువ్వు చెప్పినంత. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మాస్ సినిమాతో వన్ ఆఫ్ ద క్యావియాట్స్ ఆ క్యారెక్టర్‌కి, యాక్టర్‌కి కంప్లీట్‌గా దే ఆర్ సెపరేట్ అన్నది జనాలు అలా భావించట్లేదు దాన్ని. ఇప్పుడు 'కేజీఎఫ్' సినిమా చూస్తున్నా, ఏ సినిమా చూస్తున్నా 'సూపర్ స్టార్ ఎక్స్', 'రాకింగ్ స్టార్ ఎక్స్' అని వస్తుంది. సో, జనాలకుండే భావాలేంటంటే మాస్ సినిమా ఆర్ కమర్షియల్ సినిమా చేస్తుంది. ఒకటి ఏం చేస్తుంది ఎస్పెషల్లీ ఇండియాలో ఏంటంటే, ఒక స్టార్ ఇమేజ్‌ని బయట తన ఫ్యాన్ బేస్‌ని మొబిలైజ్ చేయడానికి కూడా కమర్షియల్ సినిమా పనిచేస్తుంది. అందుకే 'వెంకటేష్ మహా' చెప్పిన కామెంట్స్ వల్ల జనాలకి చాలా మంది ఎస్పెషల్లీ ఫాన్స్ ఆఫ్ 'కేజీఎఫ్' ఆర్ ఫాన్స్ ఆఫ్ ఒక పర్టిక్యులర్ యాక్టర్‌కి ఆర్ డైరెక్టర్‌కి అది ఒఫెన్సివ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి కమర్షియల్ సినిమాలు, స్టార్ వెహికల్స్ ఉన్నవే ఒక విధంగా చెప్పాలంటే ఆ ఫ్యాన్ బేస్‌ని మొబిలైజ్ చేయడానికి. సో, దానికి క్రిటిసిజం వస్తోందంటే ఆ ఫ్యాన్ బేస్‌కి క్రిటిసిజం ఆర్ ఒక యాక్టర్‌కి క్రిటిసిజం లాగానే భావిస్తున్నారు. ఎందుకంటే ఆ సిస్టమ్ అలా ఉందక్కడ. Of course, Adi, there is lot to be criticized about it, but it is happening for a reason because it is అది ఒక genre లో inherent అది. అంటే నేను అట్‌లీస్ట్ దట్స్ ద వే ఐ సీ ఇట్. యాహ్! దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే, ఇన్ ఎ వే ఇప్పుడు ఈ కమర్షియల్ ఫిల్మ్స్ ఫాన్స్ గాని, ఆర్ట్ ఫిల్మ్స్‌ని తిట్టేటప్పుడు వాళ్ళు చెప్పే ఒక ఒక పాపులర్ ఒపీనియన్ ఏంటంటే, రియలిజంని చూపిస్తున్నారు. అంటే రియలిజంని అలాగే చూపిస్తున్నారు. నీరసంగా ఉంటుంది. హ్మ్. దేర్ ఈస్ నో సినిమాటిక్ లిబర్టీస్ ఆర్ నథింగ్ టేకెన్ అని చెప్పి కొంచెం అంటారు. హ్మ్. దానికి ఐరానికల్‌గా ఆపోజిట్‌లీ అంటే రియలిజంని నువ్వు మూవీలో చూపిస్తా ఆర్ట్ సినిమా అంటుంటే, మూవీలో చూపిస్తున్న దాన్ని రియల్ అనుకుంటున్నారు, ఈళ్ళు అనుకుంటున్నారు. సో, సో అటు ఇటు తిరిగి ఇద్దరు అదే చేస్తున్నారు కొంచెం. అయితే ఆహ్, ఇంకోటేంటంటే ఇప్పుడు రాజమౌళి కూడా 'పారసైట్' చూసాను నిద్రొస్తుంది అన్నాడు. హ్మ్. ఆహ్, ఇంకా 'తేజ' చాలా అంటాడు. 'తేజ' ఐ థింక్ ఇంటర్వ్యూ మైక్ పెట్టారంటే ఒక 15 మినిట్స్ ఇంటర్వ్యూ అయినా సరే 2, 3 కామెంట్లు చేసే పోతాడు. టెంప్లేట్ మూవీస్ మీద, ఫార్ములైక్ మూవీస్ మీద ఏదో ఒకటి అనేసిపోతాడు. హ్మ్. నిన్న కూడా ఒక వీడియో సర్ఫేస్ అయింది ఈ కాంట్రోవర్సీ తర్వాత. 2 ఫార్ములాలు ఉన్నాయి. ఒకటి 'బాబు గారి ఫార్ములా', ఇంకొకటి సెకండ్ హాఫ్‌లో విలన్ ఇంట్లో దూరి కామెడీ ఫార్ములా. ఇవే 2 సినిమాలతోని 10 ఏళ్ళు నడుపుకుంటూ వచ్చి నువ్వు మాత్రం నన్ను జయం ఫార్ములానే వాడుతున్నావు అంటారు అని చెప్పి హి సెడ్ అన్నమాట. అదే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ మార్వెల్ సినిమానే కాదు అంటారు. అంటే సో ఇది దీంట్లో ఏంటంటే ఇవి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి ఈ డిబేట్‌లన్నీ. ఎందుకంటే మాస్ సినిమా అనేది, రియలిజం అనేది ఈ 2 ఈ 2 దే ఆర్ నాట్ అగైన్స్ట్ ఈచ్ అదర్. అంటే ఆహ్, ఇప్పుడు మనకి మాస్ సినిమా అనేది ఎస్‌వి శ్రీనివాస్ అని థర్స్ ఎ స్కాలర్ తన వర్క్‌లో కూడా కనిపిస్తుంది మనకిది. మాస్ సినిమా అనేది 'చిరంజీవి', 'ఖైదీ' వీటితో మొదలైన సినిమాలు అవి ఇదివరకేంటంటే ఒక వర్కింగ్ క్లాస్‌ని అలా చూపించడానికి పెటర్నలిస్టిక్‌గా చూపించేవాళ్ళు. అంటే ఏదో పేద ప్రజలు వాళ్ళకి సహాయం చేయాలి అలా అని. 'చిరంజీవి', 'ఖైదీ' ఆ 80s నుంచి వస్తున్న సినిమాలతో ఏంటంటే, ఒక విధమైన సెల్ఫ్ అసర్షన్ కనిపిస్తుంది. అంటే ఒక ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్‌ని అపోజ్ చేయడం. ఇప్పుడు 'ఖైదీలోనే' తన ఒక ల్యాండ్ లార్డ్ తనని అపోజ్ చేస్తాడు. తన ఫాదర్ క్రిమేషన్‌కి ఒప్పుకోడు. దానికి ఎదురు తిరుగుతాడు చిరంజీవి. సో, ఇలా ఒక వర్కింగ్ క్లాస్ సెంటిమెంట్స్ ఒక 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 సెంటిమెంట్స్ ఆఫ్ ద ప్రొలెటేరియట్ అలాంటివి మాస్ సినిమా పుట్టుకతో ఇట్ ఈస్ ఇంటర్‌లింక్డ్ విత్ థట్. ఇది మనకి 'పుష్ప', 'కేజీఎఫ్‌లో' కూడా కనిపిస్తాయి.
సో ఒక విధంగా మాస్ సినిమాని కాండిసెంట్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఒక ఎసర్షన్ ఆఫ్ దాట్ కూడా కొంచెం కాండిసెన్షన్ వస్తుంది, విచ్ తను చెప్పిన క్రిటిసిజం గురించి కాదు. నేను మామూలుగా బయట వెంకటేష్ మహా చెప్పిన క్రిటిసిజం గురించి మాట్లాడట్లేదు. నేను బయట మామూలుగా మాస్ సినిమాని తక్కువగా చేసి కమర్షియల్ సినిమాని తక్కువగా చేసి మాట్లాడే ఆ క్రిటిసిజం గురించి మాట్లాడుతాను. సో అది మనకి కేజీఎఫ్ లో కూడా కనిపిస్తుంది. కానీ కొంతమంది పాయింట్అవుట్ చేసింది ఇస్ వెరీ యాక్యురేట్ దట్ కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాల్లో మనం ఒక వ్యక్తి పైకి రావడం, తన గెయిన్ ని సెలబ్రేట్ చేస్తున్నాం మోస్ట్లీ. ఇదివరకు ఏంటి, ఇప్పుడు ముఠా మేస్త్రి అలాంటి సినిమాల్లో ఒక పేటకి నేను మేస్త్రి, ఇక్కడ ప్రజలు నాకు ఇంపార్టెంట్ అన్నది సెంటిమెంట్ ఈజ్ సమ్వాట్ స్లైట్లీ డిఫరెంట్. అది మనకి మళ్ళీ అంటే ఒక రాడికల్ ఫామ్ లో కాలాలో కనిపిస్తుంది, విచ్ ఇస్ ఆల్సో అది కూడా ఒక మాస్ ఫార్మాట్ లోనే ఒక రాడికల్ యాంగిల్, ఒక ఆర్టిస్టిక్ యాంగిల్ తో తీశాడు రంజిత్. సో ఐ థింక్ దానికి సోషలాజికల్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. మాస్ సినిమా అంటే ఇట్ ఈస్ నాట్ దట్ అది మొత్తం సెన్స్లెస్ ఆర్ వెస్టర్న్ యాక్షన్ మూవీసే సెన్సిబుల్ అలా అని, అది కూడా కొంతవరకు అది ఫాల్స్ అయినది. బట్ వెంకటేష్ మహా చెప్పిన దాంట్లో ఏంటి ఐ థింక్ ఏంటి ఇంపార్టెంట్, ఎందుకు అది రెజనేట్ అవుతుంది అంటే, ఐ థింక్ మాస్ సినిమాల్లో ఫార్మాట్ ఈస్ వెరీ క్లోజ్ టు, ఇట్ అపీల్స్ టు ద ఇడ్. అంటే ఫ్రాయిడ్స్ సైకి ఇది ఉంటుంది. అంటే ఫెమిలియర్ గా లేని వాళ్ళకి నేను చెప్తాను, అదే ఇడ్, ఈగో అండ్ సూపర్ ఈగోలో డివైడ్ అయితే హ్యూమన్ సైకి. ఇడ్ అంటే మన ఇన్స్టింక్ట్స్, ఇప్పుడు ఐఎమ్ హంగ్రీ, నాకు ఇది కావాలి, ఇప్పుడు నాకు రివెంజ్ కావాలి, ఐ గో అండ్ కిల్ సంబడి, దట్స్ ద ఇడ్. సూపర్ ఈగో అంటే అది ఇట్ కైండ్ ఆఫ్ సేస్ నో, ఇది ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు, ఈ డిజైర్ కరెక్ట్ కాదు అని ఈగో ఈ రెండింటి మధ్యన రెగ్యులేట్ చేస్తుంది. బట్ మాస్ సినిమా ఏంటంటే డైరెక్ట్ గా అది మన యానిమలిస్టిక్ ఇన్స్టింక్ట్స్ కి అపీల్ చేస్తుంది. మనం బాహుబలి ఆర్ కేజీఎఫ్ లో చూస్తే, అంటే బాహుబలి నేను ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే, బాహుబలిలో ఒక సీన్ ఉంటుంది, అదే టెంపుల్ దగ్గర ఉమెన్ ని ఇన్అప్రోప్రియేట్ గా టచ్ చేస్తున్నప్పుడు బాహుబలి వచ్చి అదే హ్యాండ్ కట్ చేస్తుంది. తర్వాత బాహుబలి వచ్చి ఈ కోర్టులో డిస్కషన్ అంతా వద్దు, ఆడదాని మీద చేస్తే తీయాల్సింది చేయి కాదు తల అని కట్ చేస్తారు. ఇప్పుడు మనం లాజికల్ గా ఆలోచిస్తే అలా ఎవిడెన్స్ లేకుండా ఒక పర్సన్ ఎవిడెన్స్ పట్టి అలా జస్టిస్ చేయడం అది కింగ్డమ్ కైనా డెమోక్రసీకైనా మంచిది కాదు. బట్ ఆ మూమెంట్ లో మన యానిమలిస్టిక్ ఇన్స్టింక్ట్ ఫర్ రెట్రిబ్యూటివ్ జస్టిస్ ని సాటిస్ఫై చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎప్పుడు ఒక కన్జర్వేటివ్ ఇన్స్టింక్ట్ తోనే మ్యాచ్ అవుతుంది ఆ గ్రామర్, ఒక సినిమా దాంతో వెళ్తున్నప్పుడు. సో అది కేజీఎఫ్ లో కూడా మనకి కనిపిస్తుంది, అలాంటి ఇన్స్టింక్ట్ కి అపీల్ చేయడం. సో ఐ థింక్ అంటే దేర్ ఆర్ డీపర్ లెవెల్స్, తను చెప్పిన దానికి ఇంప్లికేషన్స్ కూడా ఉన్నాయి అని ఐ థింక్ దట్స్ వాట్ ఐ ఫీల్. యా అయితే మహా ఆల్సో సెడ్ వన్ థింగ్ ఏంటంటే, ఈ అభ్యుదయాలు, విలువలు, వంకాయ ఇవన్నీ పట్టించుకోకపోతే వాడు బాబు లాంటి సినిమాలు తీస్తాం, ఇంకా ఎస్థెటిక్ గా తీస్తామని అన్నాడు. సో బేసికల్లీ మనం ఆ కామెంట్ మీద కంటే హీ బేసికలీ మేక్స్ 2 అసర్షన్స్ ఈ కామెంట్ లో. ఏంటంటే, వన్, దట్ కమర్షియల్ ఫిల్మ్స్ ఆర్ ఈజియర్ టు మేక్ దెన్ ద ఫిల్మ్స్ హీ మేక్స్. అతను తీసే ఫిల్మ్స్ ఆర్ట్ ఫిల్మ్స్ అవన్నీ మనం డిస్టింక్షన్ చేయొద్దు, బట్ హీ బిలీవ్స్ కమర్షియల్ ఫిల్మ్స్ ఆర్ ఈజియర్ టు మేక్ దెన్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ హీ మేక్స్, అంటే ఆ స్టేట్మెంట్ లో. సెకండ్ ఏంటంటే, దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మేక్ నాన్ ప్రాబ్లమాటిక్ ఫిల్మ్స్ ఇన్ ద కమర్షియల్ స్పేస్. అంటే ఈ సేయింగ్ అభ్యుదయాలు ఇవన్నీ పక్కన పెడతాయి. సో ఈ థింగ్స్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఈ మేక్స్ ఆర్ మోరల్ అండ్ ప్రోగ్రెసివ్ ఇన్ నేచర్. సో బిఫోర్ డిస్కసింగ్ దీస్ 2 క్వశ్చన్స్, ఈ కాంటెక్స్ట్ లో కాకుండా లెట్స్ జస్ట్ బ్రీఫ్లీ డిస్కస్ ద డిస్టింక్షన్ బిట్వీన్ ఆర్ట్ హౌస్ సినిమా అండ్ కమర్షియల్ సినిమా. బ్రీఫ్ గా అంటే అసలు ఏంటి, వెన్ వీఆర్ క్రియేటింగ్ అ డిస్టింక్షన్ బిట్వీన్ ఆర్ట్ ఫిల్మ్స్ అండ్ కమర్షియల్ ఫిల్మ్స్, మనం నరేటివ్ టెక్నిక్స్ గురించి మాట్లాడుతున్నామా, లేదా కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ దే డీల్ విత్, లేదా ఒకటి స్టూడియో బ్యాక్డ్, ఒకటి ఇండిపెండెంటా, లేదా లెస్ బడ్జెట్సా, లేదా ఆర్ వి టాకింగ్ అబౌట్ ఇట్స్ కెపాసిటీ ఆర్ ల్యాక్ ఆఫ్ ఇట్ ఇన్ కేటరింగ్ టు వైడర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్సా? సో త్రో సమ్ లైట్ ఆన్ ఇట్. అంటే అసలు ఏంటి అది ఒక ఆర్ట్ సినిమాకి, ఒక కమర్షియల్ సినిమాకి అంటే అది కొన్ని చోట్ల లైక్ మణిరత్నం మూవీ, అది ఆర్ సమ్ ఫిల్మ్ మేకర్స్ అలాంటి వాళ్ళ దాంట్లో అది ఇట్ ఇస్ అ లిటిల్ బర్డ్, బికాస్ వాళ్ళు కమర్షియల్ స్పేస్ లో అది ఆర్టిస్టిక్ సినిమా తీద్దాం అనుకుంటున్నారు. బట్
మామూలుగా మనం అనుకునే ఆర్ట్ సినిమా ఏంటంటే ఒక చిన్న ఫిల్మ్ మేకర్, ఒక ఇండీ ఫిల్మో, స్టూడియో బ్యాక్‌తో ఒక చిన్న మార్కెట్‌తో ఒక అంటే ఎప్పుడు స్టార్ వెహికల్ కాకుండా దానికొక సెన్సిబిలిటీ, దానికొక మెసేజ్ అది అలాంటి వాటిని మనం ఆర్ట్ సినిమా అనుకుంటాం. కమర్షియల్ సినిమా ఏంటంటే ఒక స్టార్ వెహికల్, పెద్ద ఫైట్‌లుంటాయి, పాటలు పెద్దగా ఉంటాయి, ఒక క్యాన్వాస్ పెద్దగా ఉంటుంది. సౌత్‌లో స్టార్ వెహికల్ అంటే ఆ సినిమాకి పర్పస్ ప్రైమరీగా ఒక స్టార్‌ని ఒక విధంగా స్టేజ్ చేయడం. నేను ఒక పర్టిక్యులర్ యాక్టర్‌కి ఒక ఫ్యాన్. ఆ యాక్టర్ బాగా కనిపించాడు. ఆ యాక్టర్ లుక్ బావుంది. ఆ యాక్టర్ యాక్షన్ చేశాడు. ఆ యాక్టర్ డాన్స్ చేశాడు. సో, అలా ఐ థింక్ డిస్టింగ్విష్ చేయొచ్చు ఈ రెండిటికి. ఆహ్, మళ్ళీ మనం కొన్ని సినిమాలు ఇప్పుడు 'ఒక్కడు' లాంటి సినిమా ఉంది. అది ఒక స్టార్ వెహికల్. దాంట్లో మళ్ళీ ఆర్టిస్టిక్ సెన్సిబిలిటీస్ డెఫినిట్‌గా కనిపిస్తాయి మనకి. ఒక ఒక 'కేజీఎఫ్' లాంటి సినిమాలో ఆర్టిస్టిక్ సెన్సిబిలిటీ లేదని అనను కానీ, అది చాలా వరకు ఇట్ రీజన్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద స్టార్ వెహికల్. ఇప్పుడు మనం ఆహ్, ఈ రెండిటికి డిస్టింక్షన్ తను ఎందుకు డ్రా చేస్తున్నాడంటే, అంటే నాకు తను చెప్పిన దాంట్లో అర్థం ఏమైందంటే, ఇదే అంటే ఒక కమర్షియల్ సినిమా అపీల్ కోసం చాలా ఈజీగా కొన్ని టెక్నిక్స్ వాడుతున్నారు. వాటిని మనం స్క్రూటనైజ్ చేయట్లేదు. అంటే జనాల ఇన్‌స్టింక్ట్స్‌తో దే ఆర్ ప్లేయింగ్. దాని దాని వెనకాల ఒక థాట్ ఆర్ డీపెనింగ్ ఆఫ్ అంటే మన ఆర్ట్ ఈస్ ఎ డీపెనింగ్ ఆఫ్ ద హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ అది మన కళ్ళు అది మళ్ళీ వైడ్‌గా ఓపెన్ చేస్తుంది. మనకొక రిచ్‌నెస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ రావాలి ఆర్ట్ నుంచి అంటే అది రావట్లేదు. మన ఇన్‌స్టింక్ట్స్‌తో ఆడుకుంటున్నారు. ఈ కమర్షియల్ సినిమాలతో తన ఐ థింక్ తన బేసిక్ పాయింట్ అది. ఇప్పుడొక తను అంటే ఆ మొత్తం ఇంటర్వ్యూలో ఈ తను అండ్ ద అదర్ ఫిల్మ్ మేకర్స్ మేడ్ సమ్ వెరీ గుడ్ పాయింట్స్ అబౌట్ విమెన్ అండ్ పేట్రియార్కీ. అంటే ప్రొనౌన్స్ మనం తెలుగులో ఎలా మేల్ అండ్ ఫీమేల్‌కి ఎలా వాడతాము, దాంట్లో మన బయాసెస్ ఎలా కనిపిస్తాయి ఇలాంటివన్నీ. సో ఇది కూడా ఐ థింక్ ఇది కూడా ఇట్ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ దట్ అని చెప్తుంది. ఇప్పుడు ఆహ్, ఒక ఆర్ట్ సినిమాలో మనం ఒక చిన్న సినిమా ఈవెన్ ఫిల్మ్ లైక్ 'కేర్ ఆఫ్ కంచరపాలెంలో' రిలేషన్‌షిప్స్, ఫెమినిజం, కాస్ట్ ఆర్ క్లాస్ ఇష్యూస్‌ని చూపించిన దానికి మనం కొంచెం ఇట్ రిక్వైర్స్ సమ్ డీపర్ ఎంగేజ్‌మెంట్ ఆఫ్ అస్. అది మనం వెళ్ళంగానే ఒకడేదో చాలా చెడ్డ పని చేసి వాడిని హీరో తనడం అన్నది కనిపించదు. అంటే మన బేసల్ ఇన్‌స్టింక్ట్స్ ఆర్ నాట్ బీయింగ్ సాటిస్ఫైడ్ ఆ సినిమాకెళ్ళంగానే. సో, ఈ సినిమాలో ఆ సినిమాలకి వాళ్ళ థ్రెట్‌లో ఉన్నాయి. నేను తీసేలాంటి సినిమాలు కి స్పేస్ ఉండట్లేదు మార్కెట్‌లో అని అంటున్నాడు. ఆ సినిమాలు డామినేట్ అవుతున్నాయి. మమ్మల్ని గూడా ఆ సినిమా తీయమంటున్నారు. అంటే అయినా మేము అది కాంప్రమైజ్ అవ్వట్లేదు హి ఈస్ బేసిక్‌లీ మేకింగ్ ఎ మోరల్ ఆర్గ్యుమెంట్ అక్కడ. సో, ఐ థింక్ అది అంటే నాకు అట్‌లీస్ట్ దట్ ఈస్ మై పర్స్పెక్టివ్. తను చెప్పిన దాంట్లో నేను దాన్ని ఇంటర్‌ప్రెట్ చేసిన దాంట్లో. శోభా నువ్వేమంటావు ఇప్పుడు? ఇప్పుడు దాంట్లో వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ ఆర్గ్యుమెంట్ ఈస్ దట్ కమర్షియల్ ఫిలిమ్స్ ఆర్ ఈజియర్ టు మేక్. బట్ మేము ఒక ప్రోగ్రెసివ్నెస్ని కానీ ఒక మొరాలిటీని కానీ మేము మా మీద సెల్ఫ్ ఇంపోజ్ చేసుకొని వీఆర్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ అవర్ సెల్స్ అనే ఆర్గ్యుమెంట్ నాకు వినబడుతుంది. టెల్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అండ్ ఆల్సో కమర్షియల్ ఫిల్మ్స్ ఆర్ ఈజియర్ టు మేక్. అంటే షుడ్ వి లీవ్ అవర్ ఎథిక్స్, ప్రోగ్రెసివ్నెస్ అండ్ స్టఫ్ టు మేక్ ఎ క్రౌడ్ ప్లీజింగ్ మూవీ? కాంట్ వి మేక్ క్రౌడ్ ప్లీజింగ్ మూవీస్ విత్ రైట్ పాలిటిక్స్ టు? ఓకే. యాహ్! అట్‌లీస్ట్ మన ఇండియన్ కాంటెక్స్‌లో మాట్లాడుతున్నాను నేను. మన తెలుగు కాంటెక్స్‌లో. సో, యాక్చువల్లీ ఒక చాలా ఫేమస్ ఆర్గ్యుమెంట్ ఏముందంటే చాలామంది ఈ పాయింట్ రేజ్ కూడా చేశారు. ఏంటంటే, కమర్షియల్ సినిమా ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ జానర్ టు మేక్ ఎ మూవీ అని చాలామంది అన్నారు. ఐ అగ్రీ విత్ దట్. దానికి బట్ చాలామంది ఆ మాట చెప్పేసి అరే కమర్షియల్ సినిమా తీసినోడు తోపురా అనే ఒక అవార్డ్ ఇస్తున్నారు. బట్ ఇఫ్ యూ జస్ట్ క్వశ్చన్ వై మేకింగ్ ఎ కమర్షియల్ సినిమా ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్ అంటే, మేకింగ్ ఎ కమర్షియల్ సినిమా ఈస్ నాట్ ఎ డిఫికల్ట్ జాబ్. మేకింగ్ ఎ గుడ్ కమర్షియల్ సినిమా ఈజ్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు ఈ కమర్షియల్ సినిమా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమర్షియల్ సినిమా అనే దానికి ఇది కమర్షియల్ సినిమా అని చెప్పే రుజువులు ఏం లేవు. బికాస్ కమర్షియల్ సినిమా అనేది ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఎ మూవీకి మనం ఇస్తున్న వాల్యూ, మనం అట్రిబ్యూట్ చేస్తున్న పేరు. దట్ ఈస్ ద రీజన్ వై కమర్షియల్ సినిమా కాన్స్టెంట్లీ చేంజెస్.
ఒకప్పుడు మనం చూసిన అండ్ బేసిక్స్ మారకపోయినా బేసిక్ ఎమోషన్స్ అవే ఉంటాయి కాబట్టి, కాకపోతే ద వే ఇట్ ఈస్ టోల్డ్ అండ్ ద వే ఇట్ ఈస్ డన్. ఒకప్పుడు పాటలు ఎక్కువ ఉండి ఫైట్స్ తక్కువ ఉండే సినారియో ఉండేది. ఒకప్పుడు దేవుడి మీద ఎక్కువ సినిమాలు వచ్చేవి. ఒకప్పుడు జనాలు ఏది మొబైలైజ్ చేస్తే అది కమర్షియల్ సినిమా. బట్ దట్ మనం ఏ బాక్స్ లో అయితే దాన్ని చూస్తున్నామో దట్ బాక్స్ కీప్ చేంజింగ్ కాన్స్టెంట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమర్షియల్ సినిమా అనే దానిలో. అండ్ వై మేకింగ్ ఎ గుడ్ కమర్షియల్ సినిమా ఈస్ డిఫికల్ట్ ఈస్ బికాస్ కమర్షియల్ సినిమాకి ఆల్రెడీ ఒక టెంప్లెట్ ఉంటుంది. ఆ టెంప్లెట్లో నువ్వు ఫాలో అయ్యి అదే ఫాలో అవుతూ చెయ్యాలి. అందులో నువ్వు ఇట్ ఈస్ లైక్ ఒకడు ఒకే 100 మంది ఒకే ఆన్సర్ని రాస్తున్నట్టు తిరిగి 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 వాళ్ళ ఓన్ వర్డ్స్ కొంచెం అటు ఇటు మార్చి రాస్తున్నట్టు. ఇందులో కమర్షియల్ సినిమా సో ఇది ఏంటంటే లైక్ వీఆర్ సీయింగ్ ఎన్ ఇటరేషన్ ఆఫ్ సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అందులో ఒక చిన్న థింగ్ని కొత్తగా చేసి ఒక కొత్త ఫీలింగ్ తెప్పించడం అనేది మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. ఫర్ ద సేమ్ థింగ్ దట్ ఈస్ డన్ బై పుష్ప కానీ కేజీఎఫ్ కానీ ఎనీథింగ్. బట్ ఇప్పుడు అదేమి బట్ కెన్ వి కన్సిడర్ దట్ యాజ్ యాక్చువల్లీ ఒక గ్రౌండ్ బ్రేకింగ్ స్టోరీ టెల్లింగ్ ఫినామినన్. ఎందుకంటే పుష్ప కానీ మనకు వస్తున్న కమర్షియల్ సినిమాలో వచ్చే హీరో 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 అండ్ స్టోరీ ట్రోప్స్ అన్ని సలీం జావేదుల నుంచి తెచ్చుకున్నదే కదా. ఐ మీన్ దట్ ఈస్ దే ఆర్ నాట్ టెల్లింగ్ సంథింగ్ న్యూ, దే ఆర్ టెల్లింగ్ వాట్ ఈస్ ఓల్డ్ ఇన్ ఎ న్యూవర్ ఫ్యాషన్ అంతే. సో ఇక్కడ జనాలు ఈ కమర్షియల్ సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు ఎంత మీడియోకర్గా ఉన్నా జస్ట్ బికాస్ దే హ్యావ్ ఎ గుడ్ పాయింట్. అండ్ దట్ ఈస్ వాట్ మేక్స్ ఎ కమర్షియల్ సినిమా ఐ మీన్ ఏ గుడ్ కమర్షియల్ సినిమా డిఫికల్ట్ టు మేక్. బట్ ద రీజన్ ఈస్ జనాలుకి అది ఈజీ ప్యాండర్ చేయడం. కమర్షియల్ సినిమాని తీసి ప్యాండర్ చేయడం ఈజీ. దే కెన్ గెట్ గుడ్ ఓపెనింగ్, ఒక మంచి సాంగ్ వచ్చి ఒక మంచి టేజర్ అట్లాంటివి కట్ చేసి దే కెన్ గెట్ పీపుల్ టు థియేటర్స్. బట్ ఇక్కడ ఏంటంటే ఇదే సేమ్ ఇందాక మనం డిస్కస్ చేసిన రాజమౌళి ఎగ్జాంపుల్లోనే రాజమౌళి ఏమన్నారంటే కమర్షియల్ సినిమాలో ఇఫ్ యూర్ డూయింగ్ నువ్వు ఏ పాయింట్ అయితే చెప్పాలనుకున్నావు అదే ఆడియన్స్ ను 80% ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. నువ్వు 20% కొంచెం కొత్తగా చేసుకుంటే నిన్ను మించింది లేదు ఇంకా. బట్ సో ఈ 20%ని కొత్తగా చేసి చూపించి ఎంతమందికి ప్యాండర్ చేయాలని చూపిస్తున్న వాళ్ళనే మనం కమర్షియల్ డైరెక్టర్స్ అని చెప్పి మన నెత్తి మీద పెట్టుకుంటే ఒక ఎంటైర్ న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మనకు తెలిసిన స్టోరీ అంటే స్టోరీస్ ఆబ్వియస్లీ వెరీ లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి వాళ్ళ పర్సనాలిటీని చాలా పెట్టి వాళ్ళ థాట్ని చాలా పెట్టి మనకి ఈచ్ ఒక్కొక్క సీన్ ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈ ఆఫ్ బీట్ కైండ్ ఆఫ్ మూవీస్ చేసేవాళ్ళు ఇంకా పెద్ద ఇది నా ఉద్దేశంలో. ఎందుకంటే దే ఆర్ డూయింగ్ ఒక ఎంటైర్ ఆడియన్స్కి ప్యాండర్ చేస్తూనే వాళ్ళని పిలుస్తూనే వాళ్ళ ఓన్గా చెప్పడం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఎట్ ఆల్ ఈవెన్ వెన్ యూ కంపేర్ విత్ గ్రేట్ కమర్షియల్ సినిమా మేకింగ్. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఆబ్వియస్లీ మూవీ ఇప్పుడు మనకి ఏ ఫుడ్ తిన్నా ఆకలి ఉండుద్ది. అందులో జంక్ ఫుడ్ తింటే నీకు తర్వాత అప్పుడు ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ వచ్చి తర్వాత రోగాలు వస్తాయి. ఒక న్యూట్రిషియస్ ఫుడ్ తింటే నీకు అప్పుడు అదంత తగ్గకపోయినా దట్ థింగ్ స్టేస్ విత్ యూ. సో అట్లానే సినిమా అనేది ఇట్ ఈస్ జస్ట్ యూనో ఒక ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ టు ఎ సెట్ ఆఫ్ ఆడియన్స్. అది ఆడియన్స్ని అతను మైండ్లో పెట్టుకుని చేసాడా లేదా అనేది ఆ క్రియేటర్ అక్కడికే తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది కమర్షియల్ డైరెక్టర్స్ కూడా ఆడియన్స్కి ప్యాండర్ చేయాలనే థాట్ లేకుండా మూవీస్ చేసిన చాలా మంది ఉన్నారు. సో నువ్వు ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని చేశాడంటే నాకు గుర్తొచ్చింది ఒక డిస్టింక్షన్ ఏంటంటే కమర్షియల్ ఫిల్మ్ మేకర్స్ కీప్ ఆడియన్సెస్ ఇన్ మైండ్ అండ్ ఆర్ట్ ఫిల్మ్ మేకర్స్ కీప్ దెమ్సెల్వ్స్ ఇన్ మైండ్. అంటే దే టేక్ దెమ్సెల్వ్స్ సీరియస్లీ, కమర్షియల్ ఫిల్మ్ మేకర్స్ టేక్ ఆడియన్స్ సీరియస్లీ అని కూడా అక్కడ అంటారు. బట్ దట్ ఈస్ నాట్ రాంగ్, దట్ ఈస్ నాట్ రైట్. ఎందుకంటే ఇప్పుడు మన ఆర్జీవి హీ నెవర్ కేర్డ్ అబౌట్ ఆడియన్స్. ఆర్జీవి కమర్షియల్ డైరెక్టర్ కాదు. అదే అంటే నేను ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మన సైడ్ ఇప్పుడు ఇటు సైడ్ అంటే మనం డిస్కషన్ లో మెన్షన్ చేసిన వాళ్ళు ఎవరు దే ఆర్ నాట్ ఆర్ట్ ఫిల్మ్ మేకర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్ ఫిల్మ్ మేకర్స్ కాదు. నేను ఉన్న కమర్షియల్ దాని నుంచి ఆఫ్ బీట్ గా నేను ఒక కొత్త స్టోరీ చెప్పాలి, కొత్త వేల స్టోరీ చెప్పాలి, కొత్త జనాలను చూపించాలి అనే ఒక అంబిషన్ తో వచ్చి చేస్తున్న వాళ్ళు. లెటర్స్ ఐ థింక్ ఇట్స్ బెటర్ ఇఫ్ యూ కాల్ దెమ్ ఆఫ్ బీట్ డైరెక్టర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్. బట్ జనబాహుల్యంలో వీళ్ళందరినీ ఒకటే తాటి మీద పెట్టి చిన్న సినిమా ఆర్ట్ ఫిలిం అని కలిపి తొక్కేస్తారు కాబట్టి
వాళ్ళని కూడా ఆర్ట్ ఫిలిం అని రెఫర్ చేయాల్సి వస్తుంది. యా యా బట్ యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ దే ఆర్ ఆఫ్ బిట్ ఫిల్మ్ మేకర్స్ అండ్ దట్ ఈస్ వాట్. అంటే ఆఫ్ బీట్ అంటే ఏంటి, లిటరలీ ఇప్పుడు నడుస్తున్న జనాలు ఊగుతున్న బీట్ కాకుండా కొత్త బీట్ వేస్తున్నా మీరు వినరా అనేది దట్ ఇట్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్ కదా. అంటే ఉన్న జనాలకు ఉన్న దాని కాకుండా కొత్తగా నేను ఇప్పిస్తాను, కొత్త ఎంటర్టైన్మెంట్ ఇస్తాను మీకు అని దానికన్నా బెటర్గా ఇస్తానని పిలిచి చేసే ఈ డైరెక్టర్స్ వి కాల్ దెమ్ యాస్ ఆఫ్ బీట్ డైరెక్టర్స్ కాబట్టి. సో ఈ వెంకటేష్ మహా అనే అతను ఈ ఆఫ్ బీట్ దీని కిందగా వస్తాడు. అండ్ సో బేసికలీ దట్ ఈస్ సో కమర్షియల్ సినిమా తీయడం కష్టం అంటే కష్టం కాదు, ఒక మంచి కమర్షియల్ సినిమా తీయడం కష్టం అంటే చాలా కష్టం. అలాంటి సినిమాకి అలవాటు పడిపోయిన జనాలకి ఒక ఆఫ్ బీట్ సినిమా చేసి దాన్ని హిట్ చేయించడం ఇంకా కష్టం. సో దట్స్ మై పాయింట్. యా అయితే సాగర్, యు వాంట్ టు సే సంథింగ్? అంటే నేను రెండు అబ్జర్వేషన్స్ అంతే. అంటే అది ఒకటి ఏంటంటే ఆర్ట్ సినిమా అన్నది అదొక హాలోడ్ ఇది, అది మనం వీళ్ళందరూ ఆఫ్ బీట్ అంటే కూడా నేను అగ్రీ అవ్వను. ఎందుకంటే నా ఒపీనియన్ లో కేర్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే ఆర్ట్ సినిమా ఒక ఫిక్సేషన్ మనం పెట్టుకోకూడదు. మై ఒపీనియన్ సినిమా అంటే ఒక రాబర్ట్ బ్రెసాన్ ఒక ఇంమార్ బర్గ్మన్ ఆర్ట్ ఫిల్మ్ మేకర్స్, బట్ కేర్ ఆఫ్ కాన్సెప్ట్ వాళ్ళు ఆర్ట్ ఫిల్మ్ కాదు అంటే కూడా అది నాకు కొంచెం ప్రాబ్లమాటిక్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్ట్ ఉంది కేర్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే అట్లీస్ట్ నా ఒపీనియన్. అలానే ఒక రంగస్థలం కూడా అది ఓన్లీ ప్యూర్ కమర్షియల్ సినిమా, దానికి ఆర్ట్ లేదు అంటే కూడా అది ఐ డోంట్ థింక్ దట్స్, అంటే ఇట్ ఈస్ అ స్పెక్ట్రమ్. దానికి ఆర్ట్ కమర్షియల్ సినిమా అనే దాన్ని మనం సీరియస్ గా దాంట్లో ఉన్న సోషలాజికల్ ఆర్ ఆర్టిస్టిక్ మెరిట్ ని మనం సీరియస్ గా తీసుకోకూడదు. దాన్ని కమర్షియల్ సినిమా అని లేబుల్ పెట్టేసి చేయడం కూడా కరెక్ట్ కాదు నా ఒపీనియన్. ఎందుకంటే అలాంటప్పుడు దాంట్లో అవుతున్నది మనం స్క్రూటినైజ్ చేయట్లేదు. అంటే ఇప్పుడు ఒక విజిలాంటిజం ఉంటుంది మా సినిమాలో, అంటే పోలీస్ ఎన్కౌంటర్ ని గ్లోరిఫై చేసే సినిమాలు ఉంటాయి, చాలా ఉంటాయి. అది మనం ఓకే ఇది కమర్షియల్ సినిమా కనుక ఇంట్లో ఓకే ఇది ట్రోప్ అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఫైనలీ ఒక మాస్ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది అదే. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంటే నేను ఇండియన్ కాంటెక్స్ట్ అంటే సో అంటే ఈ డిస్టింక్షన్ మనకి ఇట్ ఈస్ నాట్ దట్ హెల్ప్ఫుల్. ఎందుకంటే మనం ఇప్పుడు మనకి యాజ్ ఫిల్మ్ వాచర్స్ మనకి కావాల్సింది ఏంటి, మన కమర్షియల్ సినిమాలో కూడా ఆర్ట్ ఉండాలనే. అంటే ఇప్పుడు ఒక గాడ్ ఫాదర్ ఆర్ ఇలాంటి సినిమాలు కమర్షియల్ గా చాలా పెద్ద హిట్స్, అవి బ్లాక్ బస్టర్స్. బట్ మనం వాటిని ఆర్టిస్టిక్ గా కూడా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మణిరత్నం సినిమాలు కూడా లాట్ ఆఫ్ దమ్, ఇప్పుడు ఒక తలపతి అయినా ఒక నాయకన్ అయినా మనం అలానే కన్సిడర్ చేస్తాం. అవి వాటిలో కమర్షియల్ అపీల్ అనేది ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ అన్ ఆర్ట్, ఆ సినిమాను ఒక సీరియస్ పీస్ ఆఫ్ సినిమాగా కూడా కన్సిడర్ చేస్తున్నాం. అంటే తెలుగులో అలానే ఒక మసాలా ఎంటర్‌టైన్‌మెంట్ లాగా ఒక్కడు ఆర్ సంథింగ్ లైక్ ఐ సెడ్ అది కూడా యూ కెన్ కన్సిడర్ ఇట్ సినిమా. అంటే ఆహ్, ఓకే మనకు కొంచెం ఆఫ్ బీట్ ఉన్న వాళ్ళు ఇట్ ఈస్ జస్ట్ ఆఫ్ బీట్, ఇట్ ఈస్ నాట్ ఆర్ట్ అంటే ఆర్ట్ ఐ థింక్ త్రూ ఔట్ ద స్పెక్ట్రమ్ ఉంటుంది. ఫ్రమ్ ద స్మాల్ ఇండీ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ టు ద కమర్షియల్ ఫిల్మ్. అది కొంచెం నాకు ఆ డిస్టింక్షన్ అది అన్‌హెల్ప్‌ఫుల్ అనిపిస్తుంది బేసిక్‌గా వెన్ వి మేక్ ఇట్. ఎందుకంటే కష్టం అనేది ఇప్పుడు ఒక 200 క్రోర్స్ 300 క్రోర్స్ చాలా కష్టం. చాలా ప్రెషర్‌లు ఉంటాయి. ఆ సినిమాల బడ్జెట్‌లు మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఒక చిన్న ఫిల్మ్ మేకర్ కూడా చాలా కష్టాలు పడతారు. అంటే వాళ్ళకి రిసోర్సెస్ లేకుండా, ప్రొడ్యూసర్స్ ఆహ్, ఆహ్, ఇన్ ఛాన్స్ ఇవ్వకుండా, యాక్టర్స్ వాళ్ళ డేట్స్ ఇవ్వకుండా, ఒక బ్రేక్ రావాలి ఇండస్ట్రీలో అంటే కూడా అది చాలా కష్టం. అంటే ఒక ఆహ్, ఐ థింక్ 'కేర్ ఆఫ్ కంచరపాలెం' తీయడం, దాని స్టోరీ చాలా మందికి తెలిసే ఉంటుందది. కంచరపాలెంకెళ్ళి అక్కడ ఉండి, అక్కడ వాళ్ళని ట్రైన్ చేసి, నాన్ యాక్టర్స్‌తో యాక్ట్ చేయించి, అది కూడా కష్టమే. అంటే దీంట్లో ఏది కష్టమో దాన్ని బట్టి దాని మెరిట్ చెప్పాలంటే అది కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే ఆహ్, ఐ థింక్ బేసిక్‌గా మనకి యాస్ ఫిల్మ్ క్రిటిక్స్ ఆర్ యాస్ ఫిల్మ్ ఆహ్, వాచర్స్ మనకి కావాల్సిందేంటంటే మన సినిమా అది మనకి ఏం ఇన్‌స్టింక్ట్స్‌కి అపీల్ అయినా, అది ఆర్టిస్టిక్ సెన్సిబిలిటీస్‌కి అపీల్ అయినా హార్మ్ చేయకూడదు. ఒక హార్మ్‌ఫుల్ స్టీరియోటైప్స్‌ని మనం సెలబ్రేట్ చేసుకోకూడదు
అన్నప్పుడు ఐ థింక్ ఎవ్రీథింగ్ షుడ్ బి టేకెన్ సీరియస్‌లీ. అంటే కమర్షియల్ సినిమా అని ఇప్పుడు 'పుష్ప' కూడా 'పుష్ప' రంగస్థలంలో దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ సోషల్ డైనమిక్స్ ఇన్ ప్లే ఆ సినిమాలో. అది మనం అవి అంటే ఒక క్లాస్ పాలిటిక్స్ అయినా, ఒక కాస్ట్ పాలిటిక్స్ అయినా, ఒక ఒప్రెషన్‌ని అవి ఎలా చూపిస్తున్నాయి అన్నవి అది ఓకే. ఇది కమర్షియల్ సినిమా అందరూ యాక్షన్ సినిమాగా చూస్తున్నారు అంటే కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిందేంటంటే 'ఆర్ఆర్ఆర్' చూసారు, 'పుష్ప' చూసారు అందరూ చాలా మంది. బట్ 'పుష్పలో' 'ఆర్ఆర్ఆర్' ఏంటంటే అది ఇట్స్ ఆల్‌మోస్ట్ లైక్ ఎ మైథాలాజికల్ మూవీ. అంటే మనమెళ్లి ఒక 2 గాడ్స్‌ని చూసాం. ఈ 2 గాడ్స్ ఆర్ అబవ్ అస్. అంటే ఒక స్పెక్టికల్ చూసి ఇంటికొచ్చాం. బట్ మనం 'పుష్ప' చూస్తే ఇప్పుడు ఊరికి అంటే ఇండియాలో డిఫరెంట్ కార్నర్స్‌లో ఆహ్, పీపుల్ ఆర్ మేకింగ్ రీల్స్. అంటే 'శ్రీవల్లి' హుక్ స్టెప్ అయినా, 'తగ్గేదేలే' అయినా ఏదైనా. ఎందుకంటే ఆ సోషల్ యాంగిల్ అనేది ఒకటి కనెక్ట్ అయింది జనాలకి. అంటే పీపుల్ సీ దెమ్‌సెల్వ్స్ ఇన్ ద హీరో. అది మొత్తం పాజిటివ్ కూడా ఇట్ ఈస్ నాట్ ఆల్ ది టైమ్ దట్ ఇట్ ఈస్ మోస్ట్‌లీ పాజిటివ్. ఇప్పుడు దానివల్ల కొన్ని ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఐ హర్డ్ ఎక్కడో ఎవరో క్రైమ్ చేశారు 'పుష్ప' సినిమా చూసి అంత అని. బట్ అది దాని సోషల్ పాలిటిక్స్ వల్ల కూడా టు టు అన్ ఎక్స్‌టెంట్ ఐ థింక్ ఇట్ ఈస్ ద కేస్. సో యాహ్! అంటే ఐ వాస్ జస్ట్ ట్రైయింగ్ టు రెస్పాండ్ టు ఓకే. మనం ఈ 2 డివైడ్ చేసేసి ఇది సీరియస్‌గా తీసుకుంటున్నాం, అది సీరియస్‌గా తీసుకోవట్లేదు అంటే కూడా ఐ థింక్ దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలా చూస్తే. యాహ్! అయితే వెన్ శోభా సెడ్ 'కంచరపాలెం' ఈస్ నాట్ ఎన్ ఆర్ట్ ఫిల్మ్, ఐ డోంట్ థింక్ హి సెడ్ ఇట్ హాస్ నో ఆర్టిస్టిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఆర్ అట్లా కాకుండా అంటే ఆహ్, వాట్ ఈస్ అన్ ఆర్ట్ ఫిల్మ్ యాహ్! అలాంటప్పుడు? ఎందుకంటే యాహ్! ఫిల్మ్ అదే హ్యాస్ ఆర్ట్ రైట్? సో ఎవ్రీ ఫిల్మ్ ఈస్ అన్ ఆర్ట్ ఫిల్మ్. యాహ్! అంటే దట్ ఐ అగ్రీ విత్. ఇట్ ఈస్ ఎ ఎవ్రీ స్పెక్ట్రమ్ యాస్ ఫిల్మ్ యూ ఇస్ అన్ సెడ్. ఆర్ట్ ఫిల్మ్ అంటే ఐ థింక్ ఆ డిస్టింక్షన్ ఇస్ ఎ లిటిల్ అన్‌హెల్ప్‌ఫుల్. ఎందుకంటే మనం యాహ్! అహా! ఒక సీన్ నేను దాన్ని డిస్టింక్ట్ హ్మ్. చేయట్లేదు. బట్ జనాలలో ఉంది. ఆ డిస్టింక్షన్ ఆల్రెడీ ఉంది. సో దాన్ని హ్మ్. కొంచెం కరెక్ట్ చేస్తున్నాను అంతే. అవును. అంటే ఐ అగ్రీ విత్ యూ. నేను ఐ వాస్ జస్ట్ నేను ఎందుకది అన్నానంటే, ఇప్పుడొక ఇదొచ్చేసిందేంటంటే, కమర్షియల్ సినిమాని సినిమాగా చూడు. కమర్షియల్ సినిమాని ఇంత తిట్టకండి. కమర్షియల్ సినిమాలో ఈ యాస్పెక్ట్స్ అన్ని తవ్వి తీయకండి అంటున్నారు. ఇప్పుడు కమర్షియల్ సినిమాలు ఈ సినిమాలు గూడా ఇదే అంటున్నారు. అది అది ఎందుకంటే ఇది మేము కమర్షియల్ టెంప్లేట్‌లో తీసాము. ఇదివరకు అందరూ అలా తీస్తూ వచ్చారు గనుక మమ్మల్ని ఏమి అనకండి అంటున్నారు. బట్ అది మనం కొంతమంది కమర్షియల్ సినిమా ఈవెన్ 'రాజమౌళి' సినిమాలు 'ఆర్ఆర్ఆర్‌కి', 'సింహాద్రికి' చాలా తేడా ఉంది. ఈవెన్ ఇన్ ద పాలిటిక్స్ అండ్ కొన్ని యాస్పెక్ట్స్ దట్ ఇదివరకు క్రిటిసిజం వచ్చింది. వుమెన్ రిప్రజెంటేషన్ అలాంటివన్నీ 'రాజమౌళి' చాలా ఇంప్రూవ్ అయ్యాయి ఓవర్ టైమ్. సో, ఐ థింక్ అంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫాంటసీ ఓకే. అసలు దీనికి మన వరల్డ్‌తో ఏం సంబంధం లేదు అన్నప్పుడు గూడా ఆ ఫాంటసీ మనం ఎలా కన్‌స్ట్రక్ట్ చేస్తున్నామో దాంట్లో ఒక గేజ్ ఉంటుంది. ఐ థింక్ అది ఆహ్, ఇట్ ఈస్ బియాండ్ క్రిటిక్. అది మనం అసలు క్రిటిసైజ్ చేయగూడదు అన్నది ఐ థింక్ దట్స్ అండ్ సో దాంట్లో 'వెంకటేష్ మహా' క్రిటిసిజం ఇస్ సమ్‌వాట్ వాలిడ్. అంటే ఆ ప్లాట్‌కి సంబంధించి ఓకే. తను ఈ డబ్బులంతా తీసుకొని అదంతా ఆహ్, ఇందిరమ్మ పథకం అన్నీ ముంచాడు. ఓకే. అది క్రియేటివ్ లిబర్టీ. బట్ దాంట్లో మనం దానికి రెస్పాండ్ అయ్యే సెంటిమెంట్ అది కరెక్ట్ సెంటిమెంటా కాదా అన్నది స్క్రూటనైజ్ చేయడం ఐ థింక్ ఈస్ వెరీ కరెక్ట్. ఆహ్, ఒక ఒక ఆహ్, విలన్ని ఒక ఎక్స్‌ట్రా జ్యుడిషియల్‌గా చంపేస్తున్నాడు హీరో అంటే మనం రెస్పాండ్ అవుతున్నామో అక్కడ బయట మనం అదే కనిపిస్తోంది. ఆ సెంటిమెంట్‌కే మళ్ళీ మాస్ అప్రూవల్ ఉంది అంటే దాన్ని స్క్రూటనైజ్ చేయాలి. అంటే దట్ ఆల్సో హాస్ టు కమ్ దట్ ఆల్సో హాస్ టు బి టేకెన్ సీరియస్‌లీ దట్ ఫార్మాట్. యాహ్! అయితే డిస్టింక్షన్ ఉందా లేదా చేయకూడదు అనేది ఐ ఆల్సో అగ్రీ విత్ దట్. బట్ పర్సెప్షన్ అయితే ఉంది. ఇప్పుడు హైరార్కీ ఆఫ్ సర్టెన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్‌కి కొన్ని హైరార్కీ కూడా ఒక మిస్‌ప్లేస్డ్ హైరార్కీ కూడా ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'నసీరుద్దీన్ షా' ఒక ఈ ఆర్ట్ ఫిల్మ్స్, కమర్షియల్ ఫిల్మ్స్ ఈ దీంట్లో ఒక ఇంటర్వ్యూలో చెప్తాడన్నమాట. ही सेड इन हिंदी, నేను ఫస్ట్ హిందీలో చెప్పి తర్వాత ట్రాన్స్‌లేట్ చేస్తాను. ही सेड अभी मुझसे सवाल पूछते हैं लोग कि आपकी जो आर्ट फ़िल्म्स थी वो बड़ी अच्छी थी। तो कमर्शियल फ़िल्में क्यों कर रहे हैं? तो मैं 3-4 आर्ट फ़िल्मों का नाम लेता हूँ और पूछता हूँ कि आपने ये देखी है? तो वो बोलते हैं कि हमने नहीं देखी। फिर भी वो चाहते हैं कि मैं उन्हीं फ़िल्मों में काम करूँ, इनमें ना करूँ। So he was basically saying that people
మీకు అర్థమైంటది. బట్ అందరికి అర్థం అవ్వాలని చెప్తున్నాను. మీరు చేసే ఆర్ట్ ఫిల్మ్స్ చాలా బావుంటాయి. మీరెందుకు కమర్షియల్ ఫిల్మ్స్‌లో చేస్తున్నారు అంటే, నేను మరి నేను ఆలప్పుడు ఒక 3, 4 నేను చేసిన ఆర్ట్ ఫిల్మ్స్ పేర్లు చెప్పి, మీరు చూసారంటే చూడలేదంటారు. వాళ్ళు చూడలేదంటారు. అయినా కూడా వాళ్ళు ఆర్ట్ ఫిల్మ్స్‌లో ఎందుకు చేయట్లేదు, కమర్షియల్ ఫిల్మ్స్‌లో ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నారు అని అంటున్నాడు నసీరుద్దీన్ షా. సో ఈవెన్ దోస్ పీపుల్ హూ వాచ్ కమర్షియల్ ఫిల్మ్స్ అండ్ ఆర్ మోర్ అకస్టమ్డ్ టు సచ్ ఫిల్మ్స్, దే ఆల్సో ఫీల్ ఆర్ట్ ఫిల్మ్స్ ఆర్ సుపీరియర్. సో ఈ పర్సెప్షన్ అయితే ఉంది కదా. దే మైట్ నాట్ ఎంజాయ్ ఇట్, బట్ ఇది ఒక సుపీరియర్ ఫార్మ్ ఆఫ్ కంటెంట్, సుపీరియర్ ఫార్మ్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఎక్స్‌ప్రెషన్ అని అంటే ప్రతి ఒక్కరు మనకి మన పర్సెప్షన్ కూడా ఒక కొంతమందికి మణిరత్నం సినిమాలు ఆర్ట్ సినిమాలు అనిపించొచ్చు. కొంతమందికి కె. విశ్వనాథ్ సినిమాలు ఆర్ట్ సినిమాలు అనిపించొచ్చు. కొంతమందికి ఇంగ్మార్ బర్గ్‌మన్ సినిమాలే ఆర్ట్ సినిమాలు అనిపించొచ్చు. అంటే ఇది ఎవరి పర్సెప్షన్ వాళ్ళకుంటాయి అబౌట్ హైరార్కీ. బట్ కమర్షియల్ సినిమా అనేది మనము నేను ఇది ఎందుకు స్పెసిఫిక్‌గా అంటున్నానంటే, చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు చాలా ప్రాబ్లమాటిక్‌వి చాలా అంటే మనకి బ్లేటెంట్‌గా ఆ సినిమాలో కొంత కనిపిస్తోంది. ఒక ట్రీట్‌మెంట్ ఆఫ్ వుమెన్ అయినా లేకపోతే ఏదైనా. అది మీరు చూడకండి, అసలు దీన్ని పట్టించుకోకండి. ఇది కమర్షియల్ టెంప్లేట్ అంతే అంటున్నారు. అది ఎందుకవుతుందంటే దీన్ని మనం అంటే ఇదొక లో ఆర్ట్‌గా మనం క్లాసిఫై చేసినంత వరకు అది అవుతూనే ఉంటుంది. అది కాదు. ఇప్పుడు ఒక సినిమా ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' ఈస్ ఎ మాస్ ఫిల్మ్. 'ఆర్ఆర్ఆర్' ఈస్ ఎ కమర్షియల్ ఫిల్మ్. బట్ 'ఆర్ఆర్ఆర్‌లో ఉన్న ఆర్టిస్టిక్ మెరిట్ వల్లే కదా అది ఇప్పుడు ఆస్కర్స్ ఆర్ కంటెన్షన్‌లో ఉంది. ఇట్ ఈస్ అంటే ఈ లో ఆర్ట్, హై ఆర్ట్ డిస్టింక్షన్ ఈస్ నాట్ హెల్ప్‌ఫుల్. ఎందుకంటే అల్టిమేట్‌లీ సినిమా ఇస్ సినిమా. ఆ సినిమాని క్రిటిక్ చేయడం అనేది మనం డబ్బులు కడుతున్నాం. మనం టికెట్లు కొంటున్నాం. దానికి వి ఆర్ ఎంటైటిల్డ్ టు డూ ఇట్. అండ్ మనం ఒక కొన్ని ఈ ఈ సినిమాలో చూపించేవి కొన్ని దే ఆర్ రెజొనేటింగ్ ఇన్ పాజిటివ్ వేస్ ఆర్ నెగెటివ్ వేస్ విత్ ఔట్‌సైడ్ స్టఫ్ అనే దానికి వి హావ్ టు టేక్ ఇట్ సీరియస్‌లీ. అంటే ఆ హైరార్కీ ఉన్న వాళ్ళకి కొంతమంది ఇప్పుడు 'సత్యజిత్ రే' సినిమాలు తీశారు ఇండియాలో. ఇంక ఏ సినిమాలు తీయలేదనేది కదా! ఇప్పుడు మనం ఇప్పటి వరకు 'ఆర్ఆర్ఆర్' గ్లోబల్ సక్సెస్ అయ్యే వరకు అందరికీ ఇండియా అంటే ఏంటంటే 'సత్యజిత్ రే' సినిమాలే కనిపించేవి లిస్ట్‌లో. అదెందుకంటే మనకి పర్సెప్షన్ ఏంటంటే 'సత్యజిత్ రే' ఆ సినిమా ఆర్ట్ సినిమా. మిగతా సినిమాలన్నీ మనం తీస్తున్నవి ఈవెన్ బీ ఇట్ 'ముగ్లే ఆజమ్' కూడా అవి ఆర్ట్ కాదు. అది ఐ థింక్ అంటే ఆ పర్సెప్షన్‌కిని బ్రేక్ చేసింది అంటే 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ ఒక విధంగా ఇట్ ఛాలెంజెస్ దట్. ఎందుకంటే ఓకే. మనకు తీసిన మాసియెస్ట్ మూవీ కూడా ఎళ్తోంది. దీంట్లో ఆర్టిస్టిక్ మెరిట్ ఉంది. దీంట్లో యాక్షన్ క్రాఫ్ట్ చేసిన దాంట్లో ఒక క్రాఫ్ట్ ఉంది. సో, అంటే దానికి పాలిటిక్స్ ఆఫ్ కోర్స్ అక్కడ పర్సెప్షన్, ఇక్కడ పర్సెప్షన్ అన్ని దేర్ ఆర్ డిఫరెంట్ క్యావియాట్స్ టు ఇట్. బట్ ఈ బౌండరీ ఈ డిస్టింక్షన్ అనేది ఐ థింక్ ఇట్స్ రాంగ్. అంటే మనం ఒక ఆర్ట్ సినిమాని ఎలా క్రిటిసైజ్ చేస్తున్నామో ఐ థింక్ ఒక కమర్షియల్ సినిమాని కూడా ఐ థింక్ క్రిటిసిజం హాస్ టు బి దేర్. అంటే ఆ జానర్‌కి అప్రోప్రియేట్‌గా ఉండాలి. ఒక యాక్షన్ సినిమాలో యాక్షన్ ఎందుకు పెట్టారు? ఒక హీరో విలన్ ఎందుకు తంతున్నాడు అన్నది ఉండకూడదు. బట్ లైక్ హారర్ సినిమాలో ఇది మరీ భయంకరంగా ఉందంటే దట్ ఈస్ ఆబ్వియస్లీ అంటే టోన్ డెఫ్ రాంగ్ క్రిటిక్. బట్ అన్నీ అంటే అది ఈ డిస్టింక్షన్ వల్ల మనకి ఉపయోగం లేదంటున్నాను బేసిక్‌గా. అది యాహ్! మనం యాహ్! ఓన్లీ యాక్చువల్లీ ఏదో నువ్వు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పావు. ఏంటంటే కొంతమందికి మణిరత్నం ఫిల్మ్స్ ఆర్ట్ అనిపించొచ్చు. కొంతమంది అనిపించకపోవచ్చు అని. దట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్. ఎందుకంటే యాక్చువల్లీ వాంటెడ్ టు ఆస్క్ దిస్ క్వెషన్. కంట్రీస్ మారే కొద్దీ, బార్డర్స్ మారే కొద్దీ, సెన్సిబిలిటీస్ మారే కొద్దీ కూడా ఐ థింక్ ద డెఫినిషన్స్ చేంజ్. మన కమర్షియల్ సినిమా వాళ్ళకి ఆర్ట్ అవ్వచ్చు. వాళ్ళ ఆర్ట్ సినిమా మనకు కమర్షియల్ అవ్వచ్చేమో. ఐ థింక్ ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్‌ని' వాళ్ళు వెస్ట్‌లో ఆర్ట్ ఫిల్మ్‌గా కన్సిడర్ చేస్తున్నారా అంటే కాదు గానీ, బట్ ద వే వి ఆర్ వాచింగ్ ఇట్ ఆర్ వి ఆర్ పర్సీవింగ్ ఇట్ ఇస్ వే డిఫరెంట్ ఫ్రమ్ ద వే దే ఆర్ డూయింగ్ ఇట్. మనోళ్ళేమో ఇక్కడ అరే ఈ సినిమాకి ఎందుకురా ఇట్లాంటి సినిమాలు మన దగ్గర చాలా వచ్చినాయి కమర్షియల్ సినిమా. ఈ సినిమాని అక్కడెందుకు అంత లేపుతున్నారు అని అంటున్నారు కానీ, బట్ ఐ నో నాకు క్లియర్‌గా అర్థమైపోతుంటది. వై దే ఆర్ ఎంబ్రేసింగ్ ఇట్ అని చెప్పి. అంటే అంత అన్‌అబాషెడ్‌గా అంతా చూపించడం అదంతా ఐ థింక్ కొంచెం ఒక ఆర్ట్సీ ఫీలింగ్ ఉందేమో వాళ్ళకది. అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ 'ఆర్ఆర్ఆర్' ఎందుకంటే 'ఆర్ఆర్ఆర్‌లో' నేను ఇందుకే అంటున్నాను. అంటే 'ఆర్ఆర్ఆర్‌లో' చూపించిన యాక్షన్ అనేది మనకి కొత్త కాదు. ఎందుకంటే 'ఆర్ఆర్ఆర్' బేసిక్‌గా ఇప్పుడు 'విజేంద్ర ప్రసాద్' అయినా, 'రాజమౌళి' అయినా అంటుందేంటంటే, మేము ఆడియన్స్‌లో ఒక నీడ్ క్రియేట్ చేస్తాం. దట్ ఒక విలనో ఎవరో వాడిని చంపాలి. హీరో వాడిని చంపుతాడు. హీరో ఒక ఫీట్ చేస్తాడు. ఆ ఫీట్ చేయడానికి రియాలిటీని ట్రాన్సెండ్ చేసి ఫాంటాస్టికల్‌గా చేసినా కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసిన ఎమోషనల్ నీడ్ అంత డీప్‌గా ఉంటుంది కనుక.
సో ఇదొక ఫార్మాట్. ఇప్పుడు మనం 'క్రౌచింగ్ టైగర్, హిడెన్ డ్రాగన్' చూసి దాంట్లో జనాలెందుకు ఎగురుతున్నారు ఆర్ అది సిల్లీ సినిమా అనుకోవట్లే కదా! బట్ 'ఆర్ఆర్ఆర్‌కి' అలా అనుకుంటున్నాం. ఎందుకు? ఎందుకంటే ఇది మనది. మనం చూసేసాం. ఈ మిగతా ఎక్స్‌వైజీ మాస్ సినిమాల్లో గూడా ఇదే ఉంటుంది కనుక ఇది ఒక తక్కువ ఫార్మ్ అని. బట్ ఇది అక్కడ కొత్త. సో ఇలాంటి యాక్షన్ అక్కడ కొత్త. అంటే ఒక ఫిల్మ్ మేకర్ ఇలా ఏమి ఈ లాజిక్‌ని ఒక ట్రాన్సెండ్ చేసి కూడా హి ఈస్ ఇన్వాల్వింగ్ యూ ఇన్ ద మూవీ అన్నది వాళ్ళకి కొత్త. దాంట్లో ఆర్ట్ కనిపిస్తుంది. ఇంకొకటేంటంటే, ఇక్కడ మనకి ఎప్పటినుంచో బ్రిటిష్‌ని చంపేసి ఇది అలాంటివి చాలా ఉన్నాయి. వాళ్ళకది కొత్త. ఎందుకంటే ఇట్ ఈస్ కమింగ్ యాస్ ఎన్ యాంటీ కొలోనియల్ నారేటివ్. అట్ ద సేమ్ టైమ్ బ్లాక్ పాంథర్ అవన్నీ ఆడుతున్నప్పుడు ఆ పొలిటికల్ యాంగిల్ వాళ్ళకి ఇట్ ఈస్ ప్రొవోకేటివ్. ఒక ఫర్ ఇట్ టు గో దేర్. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అండ్ ఆఫ్ కోర్స్ వీళ్ళు మార్కెటింగ్ క్యాంపెయిన్ అవన్నీ కూడా ఉన్నాయి. ఐ థింక్ అందుకే అంటున్నా. అంటే ఆర్ట్ అనేది ఏంటి అని డిఫైన్ చేయాల్సొస్తుంది మనం. ఇప్పుడు ఇది ఆర్ట్ సినిమా, ఇది ఆర్ట్ సినిమా కాదంటే. యాహ్! ఇప్పుడు యాహ్! యాహ్! ఆర్ఆర్ఆర్ అది ఏంటి ఆర్ఆర్ఆర్‌లో ఉంది దట్ ఎక్స్‌క్లూడ్స్ ఇట్ ఫ్రమ్ బీయింగ్ అన్ ఆర్ట్ మూవీ ఆర్ ఏంటి ఈస్ దేర్ దట్ దిస్ క్లాసిఫికేషన్ ఇస్ నాట్ హెల్ప్‌ఫుల్. మనం ఐ వి థింక్ ద షుడ్ లైన్స్ ఆర్ బ్లర్డ్ ఎప్పుడో. యాహ్! లైన్స్ బ్లర్ అయ్యి అదొక్కటే కాక ఇంకొకటేందంటే మేబీ వి కుడ్ పుట్ ఇట్ దిస్ వే ఏంటంటే, ఒక మూవీ 2 ఇంటర్సెక్షన్ ఆఫ్ కమర్షియాలిటీ అండ్ ఆర్ట్ ఎవ్రీ మూవీలో ఉంటదిప్పుడు. బట్ హ్మ్. ప్రపోర్షన్ ఏది ఎక్కువుందో మేబీ దాన్ని ఆర్ట్ అంటున్నారు. దీన్ని కమర్షియల్ అంటున్నారేమో. అంటే నేను ఆర్గ్యూ చేస్తుందేంటంటే, ఇప్పుడు ఒక యాక్షన్ సినిమా ఉంది. ఓకే. యాక్షన్ సినిమా 'శివ' ఉంది. ఆహ్, ఆర్ వాటెవర్ లెట్స్ టేక్ 'రామ్ గోపాల్ వర్మ' 'శివ'. 'శివలో' ద వే దట్ యాక్షన్ ఈస్ ఆర్కెస్ట్రేటెడ్. ఆ స్టెడీ క్యామ్ చేజ్ స్ట్రీట్స్‌లో పరిగెడుతుంది. సైకిల్ మీద వెళ్ళింది. తర్వాత అదే స్ట్రీట్స్‌లో పరిగెట్టడం, ఫైట్ అదంతా కంప్లీట్‌లీ న్యూ. ఇట్ చేంజ్డ్ ద ఇండస్ట్రీ. అది తను తీసిన యాక్షన్‌లో ఆర్టిస్టిక్ మెరిట్ ఉందని నేను ఆర్గ్యూ చేస్తాను. ఎందుకంటే వయలెన్స్‌ని చూపించడంలో కూడా ఒక ఒక విధమైన ఆర్టిస్టిక్ మెరిట్ ఉంది. ఇది ఇప్పుడు 'కురోసావా' కూడా హీస్ డన్ దట్. 'హార్స్ ఈస్ ద వే' అంటే ఒక పోయెట్రీ ఇన్ ద మోషన్ ఆఫ్ ద పీపుల్. స్వోర్డ్ ఫైటింగ్‌లో ఇది ఉంది. సో యాక్షన్‌ని ఆర్కెస్ట్రేట్ చేయడం ఇన్ ద ఫిల్మ్ ఫార్మాట్‌లో కూడా ఆర్ట్ ఉంది. Which is something RRR is doing. So our art, there is artistic merit in the craft of it. Politics అవన్నీ ఒక నోషన్ ఇస్ దేర్ దట్ పొలిటికల్లీ సిగ్నిఫికెంట్ అన్నది ఒక మెసేజ్, పొలిటికల్లీ సిగ్నిఫికెంట్ మెసేజ్ వెళ్తుంది ఆర్ట్. అది కూడా ఇట్ కెనాట్ బి కన్ఫైన్ టు దట్. అంటే ఒక దేర్ ఆర్ వేరియస్ థింగ్స్ దట్ గో ఇంటూ మూవీ. ఆర్కెస్ట్రేషన్ ఆఫ్ ది ఎస్థెటిక్స్ ఆల్సో there is art in it. I mean, Sanjay Leela Bhansali again, not my favorite filmmaker, but Sanjay Leela Bhansali's orchestration of the songs also is artistic. అంటే ప్లాట్ లో ఉన్నది మీనింగ్ఫుల్నెస్, సిగ్నిఫికెన్స్ వాట్ ఎవర్ ఇస్ ఇట్ ఇస్ అది పట్టించుకోకపోతే కూడా. సో అంటే ఈ ఆర్ట్ ఎక్కడ ఉంది, దీంట్లోనే ఉంది దాంట్లో లేదో అన్నది మనని జస్ట్ రెస్ట్రిక్ట్స్ అవర్ కాన్వర్సేషన్. అంతే నేను అంటుంది అంతే. యాహ్! యాహ్! అయితే నా నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, మూవీ అనేది ఒక అన్‌రైవల్డ్ ఆర్టిస్టిక్ పవర్. అంటే చాలా మాస్ మీడియంలో లార్జెస్ట్ మాస్ మీడియం. సో అంత మాస్ మీడియంని మనం కమర్షియల్ ఫిల్మ్ మేకర్స్ మించిన స్కోప్ ఇంకా దేనికే ఉండదు. టు పుట్ ఇట్ అక్రాస్ ఎనీథింగ్. వాళ్ళు జస్ట్ మూవీ తీసినా, ఏదైనా సోషల్ మెసేజ్ ఇచ్చినా, లేకపోతే ఏ మెసేజ్ ఇవ్వకుండా జస్ట్ ఒక మూవీ తీసినా కూడా దానికి మించిన ఒకటి ఉండదు. బట్ దాన్ని ఇప్పటికీ కూడా కమర్షియల్ ఫిల్మ్స్‌ని పీపుల్ లుక్ డౌన్ అపాన్. ఫర్ ఎగ్జాంపుల్, the better example is not Venkatesh Maha, because Venkatesh Maha criticized bad commercial films and some of the films that he did not like. కానీ అసలు కమర్షియల్ ఫిల్మ్‌నే తీసి పడేసి, యాక్చువల్లీ ఐ విల్ గో బ్యాక్ టు యువర్ ఆర్టికల్ ఇన్ ఫిల్మ్ కంపానియన్. యూ రోట్ అబౌట్ ఆర్ఆర్ఆర్ బట్ మాస్ ఫిల్మ్స్ ఇన్ జనరల్. అసీం చాబ్రా అనే ఒక క్రిటిక్ మన రాజమౌళి సైట్ ఆఫ్ సౌండ్స్ అయినా దాని పేరు సైట్ అండ్ సౌండ్. సైట్ అండ్ సౌండ్స్ హిస్ టాప్ 10 ఫిల్మ్స్ ఇస్తే దాంట్లో చాలా మేబీ ఐ డోంట్ నో అబౌట్ దోస్ ఫిల్మ్స్, బట్ దే ఆర్ క్రౌడ్ ప్లీజింగ్ ఫిల్మ్స్, రైట్? దే ఆర్ కమర్షియల్ ఫిల్మ్స్, రైట్? మోస్ట్ ఆఫ్ అంటే యా. సో అదొకటి ఇస్తే హీ యాక్చువల్లీ ట్వీటెడ్ చాలా కాండసెండింగ్ ఎలిటిజం తోని హీ ట్వీటెడ్ దాని యూ రోట్ అన్ ఆర్టికల్ చాలా చాలా బాగుంటది, యూ పీపుల్ షుడ్ రీడ్ ఇట్ టు. సో ఈ ఫినామినా ఎలా చూస్తాను అంటే కమర్షియల్ ఫిల్మ్స్ ని అసలు బై డెఫినిషన్, బై వర్చ్యూ, బై డిఫాల్ట్ దే ఆర్ బ్యాడ్ అన్నట్టుగా చూసే ఈ సమ్ ఎలీట్ ఫిల్మ్ క్రిటిక్స్, ఎలీట్ ఆర్ట్ ఫిల్మ్ మేకర్స్, వీళ్ళ పర్సెప్షన్ ఎలా చూస్తావు? అంటే నేను ఇప్పుడు
ఇట్ ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు 1 ఆర్ 2 పీపుల్. నేను యాక్చువల్లీ ఆ ఆర్టికల్ రాస్తున్నప్పుడు ఇన్ ఎ వే నేను నాతో ఆర్గ్యూ చేసుకుంటూ రాసాను. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా అలానే ఆలోచించేవాడిని. ఎందుకంటే నేను 'ఇంగ్మార్ బర్గ్‌మన్' సినిమాలు చూసి, లేకపోతే ఒక 'కురోసావా' సినిమాలు చూసి, మన సినిమాలేంటి ఏం లేవు. ఎందుకు ఈ సినిమాకెళ్ళడం అని ఒకప్పుడు నేను కూడా ఆ ఫేజ్‌తో వెళ్ళాను. బట్ అది ఇప్పుడు ఒక ఒక ఒకటేంటంటే మనకొక సర్టెన్ వెస్టర్న్ మైండ్‌సెట్ ఉంది. అంటే ఇది ఒక పొలిటికల్ ఆర్గ్యుమెంట్‌గా అనట్లేదు. జస్ట్ మనకి ఎండమిక్‌గా ఎమోషన్స్ ఇండియా అంటే మన సౌత్ ఏషియాలో ఉన్న ఎమోషన్స్, మన ఎమోషనల్ కనెక్ట్ అవన్నీ వెస్ట్ కన్నా వేరే ఉంటాయి. సో, ఇప్పుడేంటి ఒక సినిమాలో ఎమోషన్స్ గట్టిగా ఉన్నాయి, లౌడ్‌గా ఉన్నాయి. జ జనాలు ఏడుస్తున్నారు, అంటే అరుస్తున్నారు. ఇలాంటివి ఒక వెస్టర్న్ ఎలీట్ మైండ్‌సెట్‌లో ఇవంతా కొంచెం వల్గర్‌గా అనిపిస్తాయి. బట్ కమింగ్ టు అవర్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ అస్. అలానే మన ట్రెడిషన్ ఆఫ్ హావింగ్ సాంగ్స్ ఇప్పుడు సమ్ ఫిల్మ్ మేకర్స్ అవి తీయరు. బట్ సమ్ ఫిల్మ్ మేకర్స్ తీస్తారు. మై ఒపీనియన్ 'మణిరత్నం' ఇస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఎగ్జాంపుల్స్ టు సే ఒక సాంగ్‌ని, ఒక సినిమాని ఎలివేట్ చేయడం, ఒక నారేటివ్‌ని ఎలివేట్ చేయడం, ఒక డ్రీమ్ స్పేస్‌లోకి ఎమోషన్స్‌ని రిజాల్వ్ చేయడం, హైటెన్ చేయడం ఈస్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ ఫార్మాట్ ఆఫ్ ద మ్యూజికల్. అది ఒక సీరియస్ సినిమా లైక్ 'దిల్ సే'లో కూడా మనకి ఇట్ ఈస్ హెల్ప్డ్ బై సాంగ్స్. సో, ఇది మనం ఏంటంటే మనది మనం కొంచెం మన ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఎమోషన్ అండ్ మ్యూజిక్‌ని ఒక విధంగా మనం తక్కువగా అంచనా యేసుకుంటున్నాం. దాని గురించి రాసాను నేను. అంటే ఇంకొకటి ప్లస్ నేను ఇందాక చెప్పింది ఒక సోషియోలాజికల్ యాంగిల్ ఉంది. ఒక సోషల్ యాంగ్జైటీని అడ్రెస్ చేస్తుంది మాస్ సినిమా. 'ఆర్ఆర్ఆర్' స్పెసిఫిక్‌గా దాన్ని చేయకపోవచ్చు. బట్ ఈ ఫార్మాట్‌లో ఉన్నదాన్ని మనం ఒక 'పుష్పని', ఒక 'రంగస్థలాన్ని' దీంట్లో ఏదో యాక్షన్ అందరూ ఎగురుతున్నారు అని చెప్పి దాంట్లో సోషల్ మెసేజింగ్ ఆర్ సోషల్ యాంగ్జైటీస్ అండ్ వాటిని మనం చూడకుండా అది ఉంచడం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎస్పెషల్లీ మనం ఇక్కడి నుంచి రాస్తున్నాం. మనకి కాంటెక్స్ట్ తెలుసు కాబట్టి. సో, అంటే మీకు సినిమా నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. బట్ ఒక బయట ఎస్థెటిక్స్ ఆర్ ద ఎస్థెటిక్స్ దట్ ఇట్ ఈస్ యూజింగ్ దాని స్టోరీ చెప్పడానికి యూజ్ చేసి దాన్ని కించపరచడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ఫార్మాట్‌లో కూడా ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ యూజ్ చేసిందేంటంటే 'పారంజిత్' యూజ్ చేశాను. ఎందుకంటే తను చాలా ఆర్టిస్టిక్ ఫిల్మ్స్ తీశారు. హీస్ మేడ్ 'మద్రాస్', హీస్ మేడ్ ఆహ్, 'నక్షత్రం' అన్ని సినిమాలు తీశారు. బట్ 'కాలా'లో స్పెసిఫిక్‌గా తన ఇంటెన్షన్ వాస్ ఒక కమర్షియల్ స్టార్ వెహికల్‌ని యూజ్ చేసి తన ఐడియాలజీ, తన ప్రోగ్రెసివ్ పాలిటిక్స్‌ని ముందుకు పెట్టడానికి ఆ సినిమా కమర్షియల్ సినిమా గ్రామర్ వాడి హి యూజ్డ్ ఇట్ ఫర్ దట్ ఎండ్. ఇప్పుడు ఆహ్, ఆహ్, అలాంటప్పుడు ఆ ఫార్మాట్‌ని అది ఒక అది ఓకే. అది ఒక నాన్ ఇంటెలిజెంట్ ఫార్మాట్ అని తీసి పడేయడానికి లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఎ వైడ్ ఆడియన్స్. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇట్ హాస్ ఎ వైడ్ అపీల్. అండ్ the baser instincts that it is appealing to, they can be channeled to progressive causes also. అది నా ఎసెన్స్ ఆఫ్ మై ఆర్గ్యుమెంట్. ఇన్ దట్ పీస్ అండ్ అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు స్పేస్ ఇచ్చారు గనుక ఇంకా కొంచెం క్లారిఫై చేసి చెప్తున్నాను. బట్ అది యాహ్! ఐ గాట్ ఇట్ యాక్చువల్లీ. అయితే నాకు అర్థమైంది అది ఓవరాల్‌గా. కాపోతే ఏంటంటే కాంటెక్స్ట్‌లో నేను అతని పేరు తీసుకున్నాను. ద ఫిల్మ్ క్రిటిక్ ఐయామ్ టాకింగ్ అబౌట్. అయితే ఇప్పుడు మనము ఫిల్మ్స్ కూడా లార్జర్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్‌కి రీచ్ అవ్వడానికి దే ఇంటర్స్పర్స్ విత్ లైక్ యూ సెడ్ సాంగ్స్, యాక్షన్, డాన్స్ అండ్ ఎవ్రీథింగ్. 'రాజ్‌పాల్ యాదవ్' గూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తాడన్నమాట. ఇప్పుడు మీకు సినిమాలు బాగా ఛాన్స్ వస్తున్నాయా? ఇప్పుడు 2010 తర్వాత బాగా వస్తున్నాయా? అంటే హి సేస్ యెస్, నాకు ఇప్పుడు ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ఒకప్పుడు కొన్ని సినిమాల్లోనే వచ్చేవి. బికాజ్ నౌ దే ఆర్ సెమీ కమర్షియల్ మూవీస్ అనే ఫార్మాట్ వచ్చింది. అంటే ఆర్ట్‌ని దీన్ని కలిపేసి వస్తది అని చెప్పి, మీకు ఇలాంటి మూవీస్ చేయడం ఇష్టమా అంటే హి సేస్ కళ జిత్నీ జ్యాదా బికర్తీ హై ఉత్నా నికర్తీ హై. అంటే ద మోర్ ద ఆర్ట్ స్ప్రెడ్స్ ద మోర్ ఇట్ ఫ్లరిషెస్ లాగా. సో, అతను చెప్తాడన్నమాట. సో, ఇలాంటి ఇంటర్సెక్షన్ ఆఫ్ కమర్షియాలిటీ అండ్ ఆర్ట్ చాలా సినిమాలు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ 'శేఖర్ కమ్ముల' ఇస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆర్టిస్టిక్ ఎక్స్‌ప్రెషన్ ఉంటది. ప్రతి సినిమాలో హి హాస్ హిస్ పాలిటిక్స్, ఒక కాన్షియస్‌గా ఒక పొలిటికల్ థాట్ ఉంటది సినిమాలో. బీ ఇట్ ఎ లవ్ స్టోరీ, బీ ఇట్ ఎ రామ్ కామ్, అంటే ఏ మూవీ అయినా కూడా దేర్ ఇస్ సమ్
సమ్ థాట్ హీ వాంట్స్ టు సే, బట్ ఇన్ అన్ వెరీ ఇంట్రెస్టింగ్ వే. అంటే క్రిష్ కూడా అదే చెప్తాడు ఏంటంటే, హీ యాక్చువల్లీ సేస్ వన్ థింగ్ ఏంటంటే, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రిలోంచి హీ కోట్ సంథింగ్ అండ్ హీ సేస్, నా ఆశయాలు అభ్యుదయ దీపికలు కానీ అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు అని. He wants to say bigger things, but in a light hearted manner గా అట్లా. శేఖర్ కమ్ముల ఫార్ములా కూడా అదే కదా. అండ్ పారంజిత్, ఐ థింక్ యూ ట్వీటెడ్ అబౌట్ ఇట్, మాస్ ఫిల్మ్ ని సబ్వర్ట్ చేశాడు అని చెప్పి. వెట్రిమారన్ కూడా హీ సేస్, నా ఫస్ట్ గోల్ ఏంటంటే ఒక మూవీ తీసిన తర్వాత ఇట్ షుడ్ ఫస్ట్ బ్రేక్ ఈవెన్, ప్రాఫిట్స్ వస్తాయో తెలియదు, ఇట్ షుడ్ బ్రేక్ ఈవెన్, అంటే నాకు నెక్స్ట్ మూవీ తీయడానికి. సో హీఈస్ ఆల్సో కమర్షియల్ గా ఇంట్రెస్ట్ ఉంది, ప్రతి ఒక్కరికి కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇస్ నాట్ రాంగ్ టు. బట్ మనం వీళ్ళందరినీ ఆర్ట్ ఫిల్మ్ మేకర్స్ అంటారు జనాలు, అంటే వెట్రిమారన్ వీళ్ళందరినీ, అంటే ఆ డిస్టింక్షన్ క్రియేట్ చేశారు ఒకటి, ఒక సోషియో పొలిటికల్ థాట్స్ కొన్ని చెప్తే ఆర్ట్ ఫిల్మ్స్ అనే డిస్టింక్షన్ కూడా ఉంది. అండ్ చంద్రబోస్ కూడా ఆర్ఆర్ఆర్ కి మన గోల్డెన్ గ్లోబ్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ లో హీ వాస్ సేయింగ్, నా పాటలు నా 80 ఏళ్ళ అమ్మకు కూడా అర్థం కావాలి, అలా రాయకపోతే నేను ఒక్క పాట కూడా రాయను, ఎవ్రీ లిరిక్ షుడ్ బి అండర్స్టూడ్ బై మై 80-year-old మదర్ అన్నాడు. సో బట్ ఇక్కడ ఏమైపోతుందంటే, నువ్వు ఈజీగా తీస్తే కూడా ఒక డిస్టింక్షన్ వచ్చేస్తుంది, అంటే కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ చేసి నువ్వు బాగా ఆలోచించి ఒక ముందే ఒక కొంచెం నాలెడ్జ్ ఉండాలి అనే లెవెల్లో ఆ సినిమాలు ఉండాలి అన్నట్టుగా కూడా ఒక అభిప్రాయం ఉంది. అంటే అది కూడా ఒక దానికి మనకు ఒక కనపడని ఎలిటిజం ఉంటుంది దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు 'నాటు నాటు' సాంగ్ కూడా దాంట్లో ఐ థింక్ ఒక 'మైదానం' అని ఒక పబ్లికేషన్‌లో చాలా మంచి ఆర్టికల్ వచ్చింది అబౌట్, అంటే తెలుగుకి వాట్ ఈస్ ద రెసొనెన్స్ ఆఫ్ 'నాటు నాటు', ఇట్ ఈస్ ఎ రెట్రోనిమ్, నాటు అంటే ఏంటి అని. అండ్ దానికి అంటే ఒక రూరల్ లైఫ్ వరల్డ్, ఒక ఒక సర్టెన్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ లైఫ్ వరల్డ్స్ ఆర్ బీయింగ్ రిప్రజెంటెడ్ ఇన్ దట్ సాంగ్ కాన్షియస్లీ. అంటే ఒక పోలేరమ్మ జాతర, ఆ ఫుడ్ కానీ అవన్నీ. సో ఈ రిప్రజెంటేషన్ అన్నీ ఒక కాన్షియస్ గా, అంటే అవి ఆబ్వియస్లీ ఆ సాంగ్ పర్పస్ కోసం ఉంది, బట్ దట్ స్టైల్ ఆఫ్ బీట్ ఇవన్నీ దే కమ్ ఫ్రమ్ సర్టన్ ట్రెడిషన్స్, వాటి ఇంక్లూజన్స్ ఆర్ ఆల్సో సిగ్నిఫికెంట్. అంటే మనము ఏం చేస్తున్నాం అంటే, ఇది మళ్ళీ ఏమైపోయిందంటే, ఒక కర్ణాటిక్ మ్యూజిక్ ఒకటే గొప్పది, మనం గానా ఆర్ ఒక బీట్ మ్యూజిక్ విచ్ ఇస్ ఫోక్ ట్రెడిషన్ గొప్పది కాదు, ఇదే మనం రెప్లికేట్ చేస్తున్నాం సినిమాలో కూడా. సో ఇది అంటే ఈ డిస్టింక్షన్ ఇస్ అన్‌హెల్ప్‌ఫుల్. ఎందుకంటే ఇప్పుడు ఒక 'ఆర్ఆర్ఆర్‌లో' దాని స్క్రీన్ ప్లే, ఇది 'పుష్ప' దాని స్క్రీన్ ప్లే రాసిన దానికి వాళ్ళు దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ దట్ ఇస్ గోయింగ్, మనకు కనిపిస్తోంది కదా. ఇది మనం స్క్రూటినైజ్ చేయొద్దు, దీంట్లో ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడొద్దు, దీంట్లో అంటే వాళ్ళు గుడ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు కూడా దాన్ని అక్నాలెడ్జ్ చేయకుండా, ఓకే మనం వెళ్లి చూసాం బాగుంది సినిమా అంటే నాకు పైసా వసూలు అంటే కూడా అది, అంటే ఇట్ ఈస్ నాట్ హెల్ప్‌ఫుల్. ఎందుకంటే నేను అంటే ఐఎమ్ నాట్ షూర్ ఇది ఎంతమందికి, చాలా మందికి ఒక ఒపీనియన్ ఉంటుంది దట్ సినిమా వల్ల ఏమి అంటే ఈ జనాలేం మారు, అవే అలానే ఉంటుంటుంది, వాళ్ళకే ఓట్లేస్తూ ఉంటారు, వాళ్ళకే అలా అవుతూ ఉంటుంది. అది కొంతవరకు కరెక్ట్, కానీ నేను నా లైఫ్‌లో ఒక కమర్షియల్ సినిమా చూసి మనసు మార్చుకొని ఐడియాలజీ చేంజ్ చేసుకున్న వాళ్ళని చూసాను. సో ఇట్ ఈస్ అది దాన్ని, అంటే అదొక ఫిల్మ్ మేకర్, ఇది కమర్షియల్, దీంట్లో ఎక్కువ దీన్ని స్క్రూటినైజ్ చేయకండి అంది కూడా కరెక్ట్ కాదు. అలా అని కమర్షియల్ సినిమా అని దానికన్నా కాన్వర్జేషన్ ఎక్కువ ఎక్స్టెండ్ చేయకపోవడం కూడా కరెక్ట్ కాదు. సో అంటే కీప్ కమింగ్ బ్యాక్ టు దట్, బట్ దట్ ఈస్ ఐ థింక్, అంటే నా స్ట్రాంగ్ బిలీఫ్, అందుకే నేను దానికి కీప్ రిటర్నింగ్ టు. యూ కీప్ కమింగ్ బ్యాక్ టు దట్, బట్ దట్స్ యాక్చువల్లీ వాలిడ్ పాయింట్. బికాస్ ఎందుకంటే వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒకటే, జస్ట్ ఒక లైన్ లో చేస్తారు సినిమాలో చూడు అని. దట్ ఫర్ కమర్షియల్ మూవీస్ అలోన్ దే సే దట్. అంటే అది ఇంకో ఏ మీడియంలో అయినా అది ఎంత నాన్ సెన్సికల్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు పుస్తకం చదివింది, పుస్తకంలో నీకు ఫాల్ట్స్ కనిపిస్తే పుస్తకంలో చూడు అంటే దానికి అర్థం ఏంటి? దాంట్లో యాక్చువల్లీ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, సినిమాలో చూడు అన్న ఆర్గ్యుమెంటే తప్పైతే దే డోంట్ డూ దాట్. వాళ్ళు జస్ట్ క్రిటికల్ లెన్స్ లో మనం దాన్ని చూసినప్పుడు మాత్రమే సినిమాలో చూడు అంటారు. సినిమాలో చూడు అంటే ఆ సినిమాలో ఉన్న హీరోకి పాలాభిషేకాలు ఎందుకు చేస్తారు, దండలు ఎందుకు వేస్తారు? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఆ సినిమాలో ఉన్న హీరోని బయట పొలిటికల్లీ దే గివ్ కెరియర్. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వన్ పర్టికులర్ పర్సన్. దే మైట్, వాళ్ళు నిజంగానే బయట పొలిటిక్స్ చేసే అంత మంచి వాళ్ళు ఉండొచ్చు, బట్ అదే మంచి వాళ్ళు వేరేళ్ళకి ఛాన్స్ ఉండదు. ఈ మూవీలో చూసి వాళ్ళని ఒక బాగా ఎక్కువగా
వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. సో, వాళ్ళు సినిమాలో చూడట్లేదు. ఒక సినిమాలో చేసిన వాడిని సీఎం చేస్తున్నారు. చీఫ్ మినిస్టర్ చేస్తున్నారు. అతను దాని తర్వాత మంచి పని చేయొచ్చేమో. బట్ అలా మంచి పని చేసే చాలా మందికి అవకాశాలు ఉండవలా. అదే కాదు ఇప్పుడు ప్రాపగాండా డైరెక్ట్ గా సినిమాలో ఇస్తున్నారు, మనకి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ హిట్లర్ లాంటి ఈ వాడే మూమెంట్ లో సినిమాలో వాడాడు కదా తన ప్రాపగండా చేయడానికి. దాని మించిన హిట్లర్ ఎగ్జాక్ట్లీ ప్రూఫ్ ఏముంటుంది? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే వాళ్ళు ఆర్ట్ ఫిలిమ్స్ ఆర్ పొలిటికల్ స్టేట్మెంట్స్, మూవీస్ నాట్ ఫర్ పొలిటికల్ స్టేట్మెంట్స్. ఒకడు కష్టపడి హార్డ్షిప్స్, లైఫ్ లో హార్డ్షిప్స్ ఉంటే ఆడు వెళ్ళి కూర్చొని థియేటర్ లో కూర్చొని ఎంజాయ్ చేయడానికి వెళ్తాడు అంటారు. సరే ఓకే, ఆ ఒపీనియన్ అయినా కన్సిస్టెంట్ గా ఉండండి అంటే అది లేదు. కమర్షియల్ సినిమాల్లో పొలిటికల్ ఫిలిమ్స్ తీస్తారు, పొలిటికల్ లాంచ్ ప్యాడ్స్ గా వాడతారు. సో ఎవ్రీథింగ్ వాళ్ళు చెప్పేది వాళ్ళు చెయ్యట్లేదు. ఓన్లీ మనం క్రిటికల్ లెన్స్ లో చూసినప్పుడు మాత్రమో, లేకపోతే వాళ్ళ పాలిటిక్స్ కి అగేన్స్ట్ గా మనం ఒక సోషల్ జస్టిస్ యాంగిల్ లో ఏదైనా ఒక ఫిల్మ్ గురించి ఎత్తినప్పుడు దే సే దట్ మూవీస్ ఆర్ నాట్ పొలిటికల్ టూల్స్, కమర్షియల్ సినిమాల్లో చూడు. బట్ ఎవ్రీ మూవీ ఇస్ పొలిటికల్ కదా. వాళ్ళు మనం చూస్తున్న ఎంత చిన్న సినిమా Exactly. తీసుకున్నా ఎవ్రీ మూవీలో మనం ఒక మంచి ఒక చెడు మీద గెలుస్తుంది అని చెప్తూ మంచి ఏంటి చెడు ఏంటి అని డిఫైన్ చేస్తున్నాం. విచ్ ఇట్ సెల్ఫ్ ఇస్ పొలిటికల్ కదా. ఎగ్జాక్ట్లీ, ఎస్. అంటే ఒకటి ఐ సింపథైజ్ విత్ ఐడియా దట్ కొన్నిసార్లు వాళ్ళు బ్యాడ్ ఫేత్ కాకుండా కూడా మామూలుగా ఏదో అన్ఇంటెన్షనల్ గా ఒక రిప్రజెంటేషన్, ఒక యానెక్డోటల్ రిప్రజెంటేషన్ ని కూడా ఎక్స్ట్రాపోలేట్ చేసి దాన్ని ఇట్ ఇస్ కంపారబుల్ టు సమ్ ద వర్స్ట్ ఎక్స్ట్రీమ్, అలాంటి రీడింగ్స్ కూడా ఉంటున్నాయి బయట. సో దానికి రెస్పాండ్ అయ్యి ఓకే కొంతవరకు క్రియేటివ్ లిబర్టీ ఉండాలి, డ్రామాటిక్ లిబర్టీ ఉండాలి, అన్ని ఒక లిస్ట్ ఆఫ్ పొలిటికల్ పాయింట్స్ ని టిక్ చేస్తూ తీయలేం సినిమాలు అన్నదానికి నాకు కొంచెం సింపతి ఉంది. అయితే అది కరెక్ట్. కంటిన్యూ, నేను చెప్తాను. బట్ ద థింగ్ ఇస్ ఇక్కడ ఏంటంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ అంటే ఇప్పుడు కరెక్ట్ శోభ అన్నది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఒక హిట్లరే రీఫెన్స్టాల్ తనకి ట్రయంఫ్ ఆఫ్ ది విల్ తీసినప్పుడు ట్రయంఫ్ ఆఫ్ ది విల్ ని దే షోన్ ఇట్ ఇన్ అదర్ కంట్రీస్. అక్కడ దే లేడ్ డౌన్ ఆర్మ్స్, అంటే వీళ్ళ మైట్ ఇంత అని చూపించడానికి. ఓకే, ట్రయంఫ్ ఆఫ్ ది విల్ ఏదో అది ఏదో ఎక్స్ట్రీమ్ కేస్ లాగా అనుకోవచ్చు, కానీ మీరు ఇప్పుడు రీఫెన్స్టాల్ ఒక డాక్యుమెంటరీ ఉంది. ఆ డాక్యుమెంటరీలో చూస్తే తన్ని అడిగారు అనమాట, తను లేటర్ ఏజెస్ అంటే షీస్ క్వైట్ ఓల్డ్ అప్పటికి. మీకు రిగ్రెట్స్ ఉన్నాయా అంటే లేదు. ఎందుకు అంటే ఈ సినిమా ముందు బట్ ఈ సినిమా లాగానే చూడండి, ఎందుకంటే ఈ సినిమాలో క్రాఫ్ట్ ఇంపార్టెంట్. ఇది వరకు న్యూస్ రీల్స్ తీసేవారు, నేను ఇప్పుడు దాన్ని ఎన్లైవెన్ చేసి ట్రయంఫ్ ఆఫ్ ది విల్ తీసాను, దీని పాలిటిక్స్ తో నాకు సంబంధం లేదు నేను అని చెప్పింది. ఇప్పుడు మనం హిస్టరీ చూస్తే ఆ సినిమాని ఏ పర్పస్ కి వాడారో మనకు తెలుసు. సో తను కూడా సినిమాగానే చూడమంది. బట్ ఆ సినిమాకి ఎఫెక్ట్ ఏంటి, ఆ సినిమాని ఏ పర్పస్ కి వాడారో, ఆ సినిమా ఎలాంటి ఎమోషన్స్ ని ఇట్ హస్, వి నో ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ హిస్టరీ. సో తను అదే అంటుంటుంది అనమాట ఆ డాక్యుమెంటరీలో అంతా. అంటే నేను చేసిన క్రాఫ్ట్ చూడండి, ఆ క్రాఫ్ట్ లో ఉన్నది ఏమవుతుందో, అక్కడ నాజీ ఫ్లాగ్స్ ని, హిట్లర్ ని నేను లో యాంగిల్ నుంచి హీరో చేస్తున్నాను, ఇదంతా ఇట్ ఈస్ ఇన్సిడెంటల్ దట్ ఇట్ ఇస్ హిట్లర్, ఇట్ కుడ్ బి ఎనీబడి. బట్ సినిమా ఇస్ సినిమాగా చూడండి అని అంటుంటాను. ఇంటెన్షన్స్ గురించి మాట్లాడుతున్నావు కదా. ఇంటెన్షన్స్ కొన్నిసార్లు దే మే నాట్ ఇంటెంట్ దట్, బట్ అట్లా ఎస్టాబ్లిష్ అయిపోతుంది జనాలలో. అంటే నేను అనేది ఏంటంటే ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్ దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అన్ఇంటెన్షనల్ కాన్సిక్వెన్సెస్ కెనాట్ బి కంట్రోల్ ఫర్. అంటే నేను ఒక సినిమా తీసాను, ఒక మేబీ ఒక సీన్ లో ఒక హీరో ఒక మ్యాన్ హస్ సెడ్ సంథింగ్ టు అ వుమన్, మేబీ ఐ ఇంటెండెడ్ దట్ ఓకే న్యాచురలీ బయట అవుతున్న కాన్వర్సేషన్ నేను రిప్రజెంట్ చేసిన దానికి నేను ఒక థియేటర్ లో చూపిస్తే జనాలు దానికి క్లాప్ చేయొచ్చేమో. ప్రాబ్లం అంటే టు సెలబ్రేట్ ద మిసాజినిస్టిక్లీ. దీనికి అలాంటి అంటే ఓవర్ క్రిటిసిజం అనేది లేదని నేను అనను. ఓవర్ క్రిటిసిజం, బ్యాడ్ ఫెయిత్ క్రిటిసిజం ఆఫ్ యువర్ వర్క్ అది డెఫినెట్ గా ఉంటుంది, మిస్ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. బట్ అలా అని చెప్పి సినిమాగానే చూడాలి, సినిమాలో ఏమవుతున్నా రిట్రిబ్యూటివ్ జస్టిస్ అవుతున్నా, విజిలాంటీ జస్టిస్ అవుతున్నా, మిసాజినీ ఉన్నా, ఇదంతా మీరు అసలు ఈ వోక్ వాళ్ళందరూ దీని గురించి మాట్లాడుతుంటారు అన్నది. ఎందుకంటే ఇప్పుడు ఇలానే ఏదైనా కమ్యూనిటీని ఒఫెండ్ చేస్తూ సినిమా తీస్తే వీళ్ళే సేమ్ పీపుల్ సినిమాగా ఓన్లీ సినిమాని చూడడానికి దే ఆర్ నాట్ రెడీ. ఇప్పుడు ఏదైనా ఒక కల్చర్ ను, ఒక కమ్యూనిటీని డిమీన్ చేస్తూ తీస్తున్నారు ఆర్ పర్సీవ్ టు బి డిమీన్ అంటే
దానికి బయటకొచ్చి ఆ సినిమా బ్యాన్ చేయాలి. ముందు నుంచే యాడ్ ట్రైలర్ వస్తున్నప్పటి నుంచే బ్యాన్ చేయాలని, అది కూడా యూ కుడ్ సిమిలర్లీ మేక్ ది సేమ్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు పారంజిత్ సినిమాలో చూడరు. ద పీపుల్ హూ సే సినిమాలో చూడు. అంటే అది ఒక కాంటెక్స్ట్ లో నాకు కన్వీనియంట్ అయితే అది ఒక టూల్ గా వాడుతున్నాను అది టు సేవ్ సినిమాగా చూడు. ఇంకో చోట అది ఇన్కన్వీనియంట్ కనుక యూఆర్ నాట్ యూజింగ్ ఇట్ అంతే. ఇంటెన్షన్స్ కి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనడానికి ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఇస్ కాన్సిక్వెన్సెస్ డెఫినెట్లీ ఉంటాయి. అయితే ఇప్పుడు శేఖర్ కమ్లా లవ్ స్టోరీ తీసే ముందు బిఫోర్ ద రిలీజ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ ఈ సెడ్ ఇది చాలా సెన్సిటివ్ టాపిక్స్, నేను అప్పర్ క్యాష్ గేజ్ ఉంటది కాబట్టి కొన్ని నేను ఇల్ ఇంటెన్షన్స్ లేకపోయినా కూడా కొన్ని రాంగ్ పోర్ట్రయల్స్ ఏమైనా మూవీలో ఉంటే ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. ఎవరైనా నాకు పాయింట్అవుట్ చేస్తే ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. బట్ ఓన్లీ థింగ్ ఐ వాంట్ దెమ్ టు నో ఇస్ నేను అలా కావాలని ఎస్టాబ్లిష్ చేయలేదు అని చెప్పాడు, ఒకవేళ తప్పుగా ఉంటే. సో దట్ డిస్టింక్షన్ అనేది ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు కొన్నిసార్లు బ్యాడే కాదు, గుడ్ కూడా అతను ఇంటెంట్ చేయండి ఎస్టాబ్లిష్ చేస్తాం మనం. మూవీలోని ఏదో ఒక నార్మల్ ఎలిమెంట్ ని మనం దానికి ఒక చాలా ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్ మనం ఎస్టాబ్లిష్ చేస్తాం ఆఫ్టర్ ది మూవీ రిలీజ్ విచ్ డైరెక్టర్ ఇన్ నాట్ ఈవెన్ ఇంటెంట్. బట్ అలాంటప్పుడు వాళ్ళేం రారు, ఇట్ ఈస్ న్యాచురల్. అంటే వాళ్ళేం వచ్చి నేను అలా ఎస్టాబ్లిష్ చేయలేదు మీరు దాంట్లో చెప్తున్నారనేం అనరు. బట్ అయితే ఇప్పుడు ఇండియాలో ఆర్ట్ హౌస్ ఫిల్మ్ మేకర్స్ అంటే ఎక్కువ గుర్తొచ్చేది ఎవరు? ఇందాక పేరు కూడా తీశారు, ఎవరు అంటే డెడ్ ఆర్ అలైవ్ ఎవరు? నాకైతే ఐ మీన్ ఆర్ట్ హౌస్ అంటే సత్యజిత్ రే కదా. సత్యజిత్ రే సెడ్ యాక్చువల్లీ పతేర్ పంచాలి ఫెల్ స్టేషన్ మూవీ అప్పుడు he said no filmmaker wants to project his movie on his own wall and watch it. So he is also clear about that it needs to reach more people. సో ఇక్కడ ఏమైపోతుందంటే రెండు రకాల ఫెస్టివల్స్ ఉన్నాయి. ఒకటి సంక్రాంతి, దసరా, ఈ టైప్ ఆఫ్ రిలీజ్ కి వచ్చే అప్పుడు రిలీజ్ అయ్యే ఫెస్టివల్స్, కమర్షియల్ మాస్ మసాలా. ఇంకొకటి ఏమో కాన్స్, ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మూవీస్. ఈ రెండు మూవీల మధ్య ఇట్లా డిస్టింక్షన్ క్రియేట్ అయిపోయి ఎక్కువ మందికి రీచ్ అయితే అదొక దానికి కొంచెం ఎంత బాగున్నా ఎంత లేదన్నా కూడా అదొక చిన్న చూపు ఉంది. ఎక్కువ మంది రీచ్ కాని సినిమాలకి ఇది మీ ఇంటెలెక్చువల్ కి మీరు చూడలేరులే అనే అదొక సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. అయితే వి ఆల్రెడీ డిస్కస్ దిస్, నేను జస్ట్ చెప్తున్నా అంతే. ఈ బ్లెండ్ అనేది ఇంపార్టెంట్ చాలా. ఇప్పుడు పారంజిత్ మూవీస్ లో బ్లెండ్ ఉంటది, నాగరాజ్ మంజులే మూవీస్ లో కూడా బ్లెండ్ ఉంటది. నాగరాజ్ మంజులే యాక్చువల్లీ సేస్ దట్ ఇన్ మై మైండ్ ఆల్ మై మూవీస్ ఆర్ ఎంటర్టైనింగ్ అని. అన్ని మూవీస్ ఇప్పుడు ఫర్ ఫ్యాండ్రీ కానీ ఏదైనా కూడా ఎంటర్టైనింగ్ అంతే. హీ సేస్ ఫ్యాండ్రీ మూవీకి ఒక సాంగ్ రిలీజ్ చేస్తే మూవీకి ముందు ఆ సాంగ్ చూసి జనాలందరూ సినిమాకి వద్దాం అనుకుంటుంటే ఎక్కడ చూసి డిసప్పాయింట్ అయిపోయి నాకు అందులోంచి డివియేట్ అవుతారో అని ఇంటర్వ్యూ సినిమా రిలీజ్ కి ముందు 10 రోజుల నుంచి కూర్చొని చెప్తూనే ఉన్నాడంట, ఈ సాంగ్ ఓన్లీ ప్రమోషనల్ సాంగ్, ఈ సాంగ్ ఓన్లీ ప్రమోషనల్ సాంగ్ అని. అంటే వచ్చి ఆ సాంగ్ లేదేంటి అని చెప్పి వీళ్ళు వేరే ఎక్స్పెక్ట్ చేసి వస్తారేమో అని వాళ్ళు చెప్తున్నాడు. సో బట్ హీ సా దట్ అండ్ తను సైరత్ లో సాంగ్స్ పెట్టాను, స్లో మోషన్ పెట్టాను అని అన్నాడు. ద సబ్జెక్ట్స్ హీ డీల్స్ విత్ ఆర్ సీరియస్ మేబీ, బట్ హీ ఇంక్లూడ్స్ దోస్ ఎలిమెంట్స్. అనుభవ్ సిన్హా కూడా ఫిల్మ్ కంపెనీ ఇంటర్వ్యూలో చెప్తాడు, ఐ యాడ్ చీజ్ అని చెప్పి. అలాంటి మూవీస్ కి చీజ్ యాడ్ చేస్తాను నేను, అంటే ఏదో ఒక సాంగ్ లేకపోతే ఏదో ఒకటి అట్లా యాడ్ చేసి మోర్ పాలటబుల్ గా చేస్తాను అని. సో ఈ బ్లెండ్ అనేది ఇంపార్టెంట్. ఈ బ్లెండ్ అనేది సినిమాలోనే కాదు, మొత్తం వరల్డ్ లోనే అయింది కదా. సోషలిజం నుంచి మనం 91 లో లిబరలైజ్ అయినప్పుడు మిక్స్డ్ ఎకానమీ వచ్చింది. దాని తర్వాత చాలా ఇన్ఈక్వాలిటీస్ ఆబ్వియస్లీ ఉన్నాయి, బట్ చాలా మంది పావర్టీ ఎరాడికేట్ అయిపోయింది. ఒక చాలా మంది చాలా నంబర్ ఒకటి చెప్తారు వీళ్ళు క్యాపిటలిజం వల్ల పోయింది అని. బట్ ఆ క్యాపిటలిజంలో ఆ పావర్టీ పోలేదు, కానీ రీడిస్ట్రిబ్యూషన్ అనే సోషలిస్టిక్ ప్రిన్సిపల్ వల్ల పోయింది. అది క్యాపిటలిజం మేబీ క్రియేటెడ్ వెల్త్ ఏమో, కానీ సోషలిజం ప్రిన్సిపల్ రీడిస్ట్రిబ్యూషన్ వల్ల పావర్టీ కొంత పోయింది. బట్ సో బ్లెండ్ అనేది ఇంపార్టెంట్. దీంట్లో కూడా అంతే, చాలా మందికి రీచ్ అవ్వాలంటే కమర్షియాలిటీ ప్లస్ ఇది బ్లెండ్ ఉంటే పారంజిత్ లా, శేఖర్ కమ్ములా లాగా వీళ్ళందరిలా సక్సెస్ఫుల్ అవుతారని నా ఫీలింగ్. రైట్. అంటే దానికి ఒక మెరిట్ ఉంది. అంటే ఇప్పుడు ఒక హాలీవుడ్ తీసుకుంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టరీ ఆఫ్ హాలీవుడ్, 50s, 60s ఎస్పెషలీ మొత్తం స్టూడియో కంట్రోల్డ్ అన్ని, ఒక మ్యూజికల్స్ ఒక టెంప్లెట్ లాగా వచ్చేవి. స్టూడియో అంతా ఓన్ చేసి అవి మ్యాండేట్ చేసేది అనమాట. అంటే ఒక ఇంతమంది స్టార్స్ ని ఇంట్రడ్యూస్ చేసి ఇన్ని స్టూడియో లాట్ లో ఇన్ని సినిమాలు ప్రొడ్యూస్ అవుతున్నాయి. అది
70s, early 70s, late 60s లో గాడ్ ఫాదర్, బానీ అండ్ క్లైడ్ దీంతో ఇట్ బ్రోక్. న్యూ హాలీవుడ్ సినిమాలు వచ్చాయి. సో అప్పుడు ఏంటంటే there was a brief window where very artistic films were very commercial also, like Godfather. అంటే దాంట్లో violence ఉంది, యాక్షన్ ఉంది, but there isn't. Godfather is about immigrant experience, about crime, about all these things in New York. అది స్టీవెన్ స్పీల్బర్గ్ జార్జ్ తర్వాత అండ్ ఇండియానా జోన్స్, స్టార్ వార్స్, ఈ సినిమాల తర్వాత ఒక కరెంట్ ఈరా ఆఫ్ హాలీవుడ్ లోకి మెల్లగా అది స్టార్ట్ అయింది. అంటే పాప్కార్న్ ఫిల్మ్ అంటే ఓకే, జురాసిక్ పార్క్ లో మనం ఏమి వెళ్ళి వీఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ మీనింగ్ఫుల్ అవుట్ ఆఫ్ ఇట్ యాజ్ అ ఆర్టిస్టిక్లీ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హ్యూమన్ కండిషన్. వీఆర్ గోయింగ్, ఒక పెద్ద డైనోసార్ వస్తుంది, అందరు పరిగెడుతున్నారు. సో ఈ పర్స్పెక్టివ్ లో అంటే ఒక అక్కడి నుంచి ఇప్పుడు సూపర్ హీరో సినిమాలు కూడా దే ఫాలో ఇంటు ద సేమ్ టెంప్లేట్. సో ఏంటంటే ఇవి దే నాట్ పొలిటికలీ వెరీ ఛాలెంజింగ్, దే ఆర్ ఎంటర్టైనింగ్. అంటే ఈ ఎంటర్టైన్మెంట్ కి కామర్స్ కి మధ్యన వచ్చిన డిస్టింక్షన్ సాలిడిఫై అయింది. అది మనకి ఎంసీయూలో కూడా విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ సంథింగ్ లైక్ బ్లాక్ పాంథర్ అదే కనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఆర్ఆర్ఆర్ అక్కడ ఏమవుతుందంటే మనకి టెంప్లేట్, లైక్ ఐ సెడ్, మనకి టెంప్లేట్ ఓకే, బ్రిటిష్ ని మన ఫ్రీడమ్ ఫైటర్లు వెళ్ళి చంపడం అనేది టెంప్లేట్. అంటే మనం అల్లూరి సీతారామరాజు సినిమా ఉంది 70s లో, చాలా సినిమాలు ఉన్నాయి. ఇది అక్కడ ఇట్ బికమ్స్ పొలిటికలీ రెలవెంట్. సో ఇందాక అంటే ఆ ఎకనామిక్ సిస్టమ్ ఆఫ్ హాలీవుడ్ అండ్ హౌ ఇట్ బిల్ట్ ఇట్ సెల్ఫ్ అరౌండ్ ఒక పాప్కార్న్ సూపర్ హీరో యాక్షన్ ఫ్లిక్ ని ఇప్పుడు ఇది బ్రేక్ చేసింది అక్కడికి వెళ్ళి. సో ఇది కూడా ఇట్ ఈస్ రెలవెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎకనామికల్ సిస్టమ్. అది అక్కడ హాలీవుడ్ లో వెళ్తుంది, అండ్ ఇక్కడ కూడా దానికి ప్యారలల్స్ ఉన్నాయి ఒక విధంగా. అంటే మనకి ఉన్న కమర్షియల్ సినిమాలో పొలిటికల్ రిప్రజెంటేషన్, ఆర్టిస్టిక్ రిప్రజెంటేషన్. సో అంటే మీ పాయింట్ కి ఐ వాజ్ జస్ట్ యాడింగ్. యా అయితే బిఫోర్ ఐ ఎండ్ వన్ లాస్ట్ థింగ్ అంటే శోభా, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కమర్షియల్ మూవీస్ ఆర్ స్టార్ వెహికల్స్, రైట్? అంటే దే ఆర్ స్టార్ వెహికల్స్, అంటే స్టూడియో బ్యాక్డ్ అండ్ స్టార్ హీరోస్, ఈ రెండు ఉంటాయి మోస్ట్ ఆఫ్ దెమ్ కి. బట్ వాట్ ఇఫ్ సమ్ ఆఫ్ ది స్టార్ హీరోస్ యాక్ట్ ఇన్ వాట్ వీ కాల్ ఆఫ్ బిట్ మూవీస్? అంటే డస్ దట్ మేక్ ఇట్ మోర్ కమర్షియల్లీ వయబుల్? అంటే ఫర్గెట్ టాప్ యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తా, నందితా దాస్ జ్విగాటో. అంటే someone like Kapil Sharma being casted in Zwigato, that's a great casting call in my opinion. అంటే he's not a box office star, but he's a man loved by masses. సో అట్లాంటి కాల్స్ వల్ల కూడా మేబీ ఆ మూవీ గ్రామరే మారిపోతుందా ఏంటి అని. అంటే కంటెంట్ వల్లనే వీళ్ళు ఆర్ట్ కమర్షియల్ లేకపోతే ఆఫ్ బీట్ ఇట్లా అంటున్నారా? మేబీ యాక్టర్స్ వల్ల కూడా. అంటే ఇక్కడ మన స్టార్ వెహికల్ అన్నప్పుడు ఇంకొక పాయింట్ ఏం చూడాలంటే, సో వెన్ వీ కన్సిడర్ ఎ స్టార్, ఒక పెద్ద డేంజర్ ఏంటంటే వీఆర్ లిమిటింగ్ ద రేంజ్ ఆఫ్ వాళ్ళ యాక్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్, అంటే మన ఒక స్టార్ హీరోకి ఒకతను స్టార్ అయ్యాడంటే వీఆర్ కనెక్టింగ్ టు హిస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ హిమ్ రాదర్ దెన్ హిస్ యాక్టింగ్ ఎలోన్. వాళ్ళకి అంత యాక్టింగ్ వచ్చినా రాకపోయినా కూడా వాళ్ళు జనాలకి ఇచ్చే ఒక కనెక్ట్ ద్వారా వాళ్ళు స్టార్స్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, సేక్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్, నేను రజనీకాంత్ అనే ఒక యాక్టర్, హీజ్ ఎ స్టార్. అండ్ అంటే అతని యాక్టింగ్ స్కిల్స్ కన్నా అతని స్టార్డమ్ తాలూకు ఆస్పెక్ట్స్, ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా పెద్దవి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి ఒక స్టార్ని తీసుకొని మన ఒక స్టోరీ చెప్పినప్పుడు అతను ఏదైతే జనాలకి అది ఇచ్చి స్టార్ అయ్యాడో ఆ ఎలిమెంట్స్ని పెట్టకుండా అతని యాక్టింగ్ ఒకటే వాడుకుంటే జనాలు దాన్ని చూసి కనెక్ట్ అవ్వలేదు కదా. సో ఆబ్వియస్లీ ఈ డైరెక్టర్ చెప్పే ఏ ఐడియాలజీ కానీ ఏదైనా కానీ జనాలకి అంత రుచించదు. ఎందుకంటే యూఆర్ నాట్ గివింగ్ ఆ స్టార్ తాలూకు ఎనర్జీ, ఆ స్టార్ తాలూకు స్టేపుల్ ఏదైతే ఉంటుందో అది అది ఇలా ఇచ్చే, ఐ మీన్ అది జనాలు దాన్ని ఆదరించే ఇది తక్కువ. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం పవన్ కళ్యాణ్ జానీ ఫ్లాప్ అయిందంట అంతే. లేదు యాక్చువల్లీ అది పాపం అతను ఫుల్ ఫ్లెజ్డ్ గా అది ఇచ్చాడు, జనాలకు అర్థం కాలేదు. బట్ అది దట్స్ అ టాపిక్ ఫర్ అనదర్ డే. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక
తన యాక్టింగ్ తోనే ఒక స్టార్ అయిన ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ కమల్ హాసన్ లాంటి వాళ్ళు తీసుకుంటే దట్ డెఫినెట్లీ వర్క్స్, అండ్ కమల్ హాసన్ డిడ్ దట్ టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను చేసిన దాంట్లో చాలా ఫ్లాప్స్ ఉన్నాయి, కానీ ఒక మాధవంతో ఒక మూవీ ఉంటుంది, వాట్ ఇస్ దట్, అన్బేశవం అనేది ఇట్స్ ఐ థింక్ ఇట్స్ ఎ హిట్ మూవీ, అండ్ ఇప్పటికీ జనాలు దాని గురించి మాట్లాడతారు. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్. సో అట్లాంటిది ఓన్లీ అతను యాక్టింగ్ నుంచి వచ్చిన స్టార్డమ్ వల్లే ఆ మూవీస్ ఇంత లార్జ్ ఆడియన్స్ కి సెల్ అయ్యి ఇప్పటికీ నిలిచింది. అంటే అతను ఎంగేజ్ లోనే అపూర్వ సోదరులు లాంటి సినిమాలో ఒక మరుగుజ్జు వేషం చేయడం కానీ, ఇట్లాగే హీ డిడ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. మనం దీని ఎక్స్పెరిమెంట్స్ అని పిలుస్తాం కాబట్టి హీ డిడ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ బికాస్ ఆఫ్ హిస్ స్టార్డమ్ విచ్ హీ గాట్ బికాస్ ఆఫ్ హిస్ యాక్టింగ్, నాట్ బికాస్ ఆఫ్ హిస్ యాటిట్యూడ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. సో ఇక్కడ మనం నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే ఈ టూ వేస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి టెర్రిఫిక్ యాక్టింగ్ స్టార్స్ ని పెట్టుకొని మనం ఎట్లాంటి సినిమా చేసినా, అంటే ఒక మంచి అట్లాంటి వాళ్ళు ఒక మంచి ఆర్ట్ మనం అంటున్న ఈ ఆర్ట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో పడితే దే డూ వండర్స్. బట్ ఒక స్టార్ బికాస్ ఆఫ్ సంథింగ్ ఎల్స్, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ యాక్టింగ్, అట్లాంటి వాళ్ళని తీసుకుని మనం చేసినప్పుడు అది దెబ్బ కొట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ రోల్ ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు చేసే రోల్స్ లో ఈ స్టార్ తన ఏదైతే ఎనర్జీ జనాలకి ఇచ్చి అట్రాక్ట్ చేసాడో అది ఇచ్చే స్కోప్ ఉండకపోవచ్చు. అంటే ఇట్స్ లైక్ ఇప్పుడు ఒక స్పీడింగ్ బ్రేక్, ఒక హై స్పీడ్ బండి తీసుకొచ్చి నేను జనాలకి ఫ్రీగా రైడ్స్ ఇస్తాను అన్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు అక్కడ ఆపుతారు. అలా తీసుకెళ్ళి, ఐ మీన్ అట్లాంటి ఒక సినారియోలో నువ్వు ఒక స్పీడ్ బైక్ ని తీసుకుని నీకు లాభం లేదు కదా, నువ్వు ఒక ట్రక్ లాంటివి తీసుకుని జనాలకు ఫ్రీగా రైడ్స్ ఇవ్వాలి. సో అలానే ఇది కూడా ద రీజన్ వై ఒక స్టార్ వెహికల్, స్టార్ హీరోని తీసుకుని మనం ఇట్లాంటి ఒక పొలిటికల్ ఆర్ యూనో సోకాల్డ్ ఆర్ట్ మూవీ లాంటివి చేయాలంటే లిమిటేషన్స్ ఎక్కువ ఉన్నాయి. డైరెక్ట్ ఫస్ట్ ఆ స్టోరీ టెల్లర్కే లిమిటేషన్. అతనికి వచ్చే ప్రో ఏంటి, హీఈస్ గెటింగ్ ద బిగ్గెస్ట్ క్యాన్వాస్. అతను తీసే సినిమాని ఫస్ట్ డే వేరే వాళ్ళు తీసే కన్నా ఇతనితో తీస్తే ఒక 10 times 20 times ఎక్కువ మంది చూస్తారు. బట్ ఆ వచ్చే వాళ్ళు దేనికి వస్తున్నారంటే స్టార్ తను ఇచ్చే ఆ ఎంటర్టైన్మెంట్ వాట్ ఎవర్ కోసం వస్తున్నారు. నువ్వు దానితో పాటు నీ ఐడియాలజీ నమ్మి, లేదా వాళ్ళని తీసుకొచ్చి ఈ స్టార్ని అక్కడ పక్కన కూర్చోబెట్టి నా ఐడియాలజీనే చెప్తాను అని అంటే జనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాల్సిన దానికన్నా ఎక్కువ నెగిటివిటీ వచ్చేస్తుంది అనేది నా ఒపీనియన్. యాక్చువల్లీ నాకేమనిపించిందంటే స్టార్ యాక్టర్స్ ని క్యాస్ట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ నాట్ కాల్డ్ ఆఫ్ బీట్ మూవీస్ అన్లెస్ ఇట్ బికమ్స్ ఎ ఫ్లాప్. రైట్, అవును, అది కరెక్ట్. అంటే వాళ్ళు అసలు ఆ మూవీస్ అలా కన్సిడర్ చేయరు. ఫ్లాప్ అయిన తర్వాత చూసి ఆఫ్ బీట్ మూవీ చేశాడు మా హీరో కాబట్టి ఫ్లాప్ అయింది, లేకపోతే నా అని చెప్పి అట్లా ఆ మూవీని 10 years తర్వాత లేపుతారు కదా. కలేజా గురించి జనరల్లీ స్పీకింగ్ జానీ కూడా అంతే, ఆరెంజ్ కూడా అంటే నాకు నచ్చిందా లేదా పక్కన పెట్టేసి ఆరెంజ్, చరణ్ కి ఆరెంజ్ అంతే. అంటే అది ఒక సెల్ఫ్ లిమిటింగ్ ఎంటర్ప్రైజ్ కదా. అంటే బేసిక్ గా ఏంటంటే ఒక స్టార్ వస్తాడు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఫర్ హిస్ యాక్టింగ్ ఫర్ అ సర్టన్ కైండ్ ఆఫ్ సినిమా. ఇప్పుడు అది దాంట్లో లిమిట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అవే కథలు, అవే క్యారెక్టర్లు మళ్ళీ మళ్ళీ కనిపిస్తాయి. అండ్ ఒక్కొక్క స్లోగా ద సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఇస్ రెడ్యూస్డ్, ఎందుకంటే దాంట్లో ఎక్స్పెరిమెంటేషన్ కి హీ డజంట్ హ్యావ్ ద స్పేస్. సో ఒక విధంగా జనాలు అని అన్నాను, బట్ ద సిస్టమ్ ఆఫ్ కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్ ఎలాంటిదంటే అదే లిమిట్ చేసేస్తుంది యాక్టర్. అండ్ రఘు, ఇంకొకటి నువ్వు చెప్పిన జానీ ముందు వచ్చిన ఖుషి కూడా ఇట్స్ వెరీ ఆబ్విట్. ఎందుకంటే మనం అనుకునే ఆ టైంకి చూస్తే, ఆ టైంకి మూవీకి కావాల్సిన ఒక విలన్, ఒక కావాల్సిన ఆ టైప్ ఆఫ్ ఎమోషనల్ ఫైట్స్ అట్లాంటివి ఏమి ఉండవు కదా. అందులో దట్ ఈస్ అ లవ్ స్టోరీ వేర్ వాళ్ళే విలన్స్, అది జనాలకి అది చెప్తూ దాన్ని మేనేజ్ చేస్తూ. సో అక్కడ దట్ ఈస్ అ బ్యూటిఫుల్ మ్యారేజ్ బిట్వీన్ స్టార్స్ పర్సోనా అండ్ ద డైరెక్టర్స్ క్యాపబిలిటీ ఆఫ్ ఎంటర్టైన్ విత్ సచ్ సబ్జెక్ట్. ఆ రెండు కలిపి అక్కడ పర్ఫెక్ట్ గా వర్క్ అయ్యి మనకు ఖుషి వచ్చింది. అది సరిగ్గా జనాలకి వర్కౌట్ కాక జానీ వచ్చింది. అనురాగ్ కశ్యప్ సేస్ అన్నమాట, మై ఫిలిమ్స్ ఆర్ హిట్స్ బికమ్ హిట్ ఆఫ్టర్ 2 years దట్ రిలీజ్ అయిన 2 years తర్వాత హిట్ అవుతాయని. ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కాన్షియస్ గా ఎక్కువ ఉండడం వల్ల
కాన్షియస్గా ఎక్కువ ఉన్నప్పుడు కమర్షియల్ ఫిల్మ్స్ తీయలేమా అన్న పాయింట్ నాకు ఉండే. అంటే పాలిటిక్స్ రైట్ రావాలి, ఉమెన్ డిపిక్షన్స్ రైట్ రావాలి, ఇవన్నీ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఆ కమర్షియల్ ఫిల్మ్కి అని నాకు ఒక డౌట్ ఉంది. అంటే నా అభిప్రాయంలో ఒక విధంగా ఎస్. ఒక విధంగా ఎందుకంటే మీకు కొన్ని మోడ్స్ ఆఫ్ అపీల్ మీరు కట్ ఆఫ్ చేస్తుంది కదా! అంటే ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మనం టాక్సిక్ మాస్క్యులినిటీ అనేది చూపించకూడదు అన్నప్పుడు హీరోయిజం చూపించడంలో నీకు మైండ్‌లో ఒక 10 ఆప్షన్స్ వస్తే ఒక 5 6 కట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని సినారియోస్ ఉంటాయి. ఒక వుమెన్‌ని సేవ్ చేస్తున్నట్టు ఆర్ ఎక్కడో హీరోయిజం చూపిస్తున్నట్టు. సో, దాన్ని ఆటోమేటిక్‌గా సెల్ఫ్ సెన్సార్‌షిప్ ఉంటుంది దానికి. సో, ఏంటంటే ఇలా డిఫరెంట్ యాస్పెక్ట్స్‌లో కూడా ఒక కథని మన ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఎ పర్సన్ మైట్ ఫీల్ దీన్ని స్ట్రెయిట్ జాకెట్ చేస్తున్నామని. బట్ నేనేం అనుకుంటానంటే ఇప్పుడు మోరల్ అయినా, పొలిటికల్ కన్విక్షన్స్ అయినా అవి ఎక్కడి నుంచో తెచ్చుకున్నవి కాదు. అవి మనకి స్వతహాగా యాస్ హ్యూమన్ బీయింగ్స్ మనకి కొన్ని బుక్స్ చదువుతాం, కొంతమందితో ఇంటరాక్ట్ అవుతాం. అవి నీకొక ఫిల్మ్ మేకర్‌గా అది స్క్రీన్ మీదకి రావాలంటే నీ కన్విక్షన్ నుంచి వస్తుందది. సో, మేబీ అంటే ఒక ఎక్కడి నుంచైనా ఒక పొలిటికల్ దీనికి అపీల్ చేద్దాం అని చెప్పి ఒక కమర్షియల్ ఫిల్మ్ మేకర్ వస్తే దాంట్లోకి హి మైట్ ఫీల్ స్ట్రెయిట్ జాకెటెడ్. బట్ ఐ థింక్ ఆ కన్విక్షన్స్ స్వతహాగా ఉంది. యూ వాంటెడ్ టు రిఫ్లెక్ట్ ఇన్ యువర్ ఫిల్మ్ మేకింగ్ అంటే మన ఐడియాస్ కూడా దాని చుట్టే వస్తాయి అనుకుంటా. అంటే నేను ఐయామ్ నాట్ ఎ ఫిల్మ్ మేకర్. బట్ దట్స్ వాట్ ఐ ఫీల్ లైక్. అంటే ఇప్పుడు ఒక శేఖర్ కమల కథ తన కన్విక్షన్స్ నుంచి వస్తుంది. లవ్ స్టోరీ ఆర్ వాటెవర్ ఒక రంజిత్ అయినా తన ఈ మీడియం చూసి ఈ మీడియం నేను నా కథని చెప్పడానికి ఎలా వాడుకోగలను అని వస్తుంది. అదే ఇంకొక ఫిల్మ్ మేకర్ ఈ కన్విక్షన్స్ లేని తను ఓకే ఇవన్నీ నేను చూసుకుంటే నేను నాకు లిమిట్ చేసుకుంటూ పోతానేమో, ఇది బెటర్ నాట్ టు డూ ఇట్ అని చెప్పి హి మైట్ థింక్. అంటే ఇప్పుడు మూవీస్ ఆర్ నాట్ ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మ్ లైక్ సమ్ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ ఆర్ డూడ్లింగ్. అంటే మేకర్స్ హావ్ టు ఆర్కెస్ట్రేట్ థింగ్స్ టు క్రియేట్ అ సర్టెన్ ఎఫెక్ట్ కదా. సో వైల్ ఆర్కెస్ట్రేటింగ్ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ చాయిసెస్. నాట్ చూసింగ్ ద ఈజీ వే అవుట్ ఈజ్ అన్ అచీవ్మెంట్ అన్న ఫీలింగ్. అంటే ఐ విల్ గివ్ ఇట్ అవుట్ టు మేకర్స్ లైక్ వెంకటేష్ మహా ఫర్ నాట్ ఫైండింగ్ ఎ షార్ట్ కట్. అంటే వెంకటేష్ మహా కమర్షియల్ అంటే ఒక స్టార్ వెహికల్ అలా తీయలేదు. స్టార్ వెహికల్ తీసినప్పుడు ఇస్ ఇట్ పాసిబుల్ అనేది ఐ థింక్ ఇస్ అ వాలిడ్ క్వశ్చన్. అంటే ఇన్హెరెంట్‌గా అది ఒక ఇప్పుడు మనం ఒక మాస్ సినిమాని క్రిటిసైజ్ చేయాలంటే ఒక క్రిటిసిజం డెఫినిట్‌గా వస్తుంది ఏంటంటే అది ఇట్ వాస్ అ వెరీ మాస్క్యులిన్ సినిమా అండ్ దాంట్లో మసిల్స్, మెన్ కొట్టడం, ఒక హీరో అందరిని కొట్టడం అలాంటివి ఉంటాయి. ఇప్పుడు మనం ఒక స్టార్ వెహికల్ తీస్తూ దాంట్లో ఒక ఒక టు టేమ్ దట్ డౌన్ ఇస్ కష్టం. అంటే కొన్ని అటెంప్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 'అరవింద్ సమేత వీర రాఘవ' ఇలాంటి సినిమాల్లో యూ కెన్ సీ సమ్ అటెంప్ట్స్ టు చేంజ్ దట్. బట్ అది కొన్ని ఇన్హెరెంట్ ఇన్ ద ఫార్మాట్ కొన్ని ఉంటాయి. అంటే ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో అ వాలిడ్ ఆర్గ్యుమెంట్ దట్ ఒక హీరో సినిమా ఒక హీరోని గ్లోరిఫై చేయడానికి ఉంటుంది. దాన్ని ఎంతవరకు మార్చగలం, దాన్ని ఎంత సక్సెస్ చేయగలం అది క్రియేటివిటీ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్ బట్టి ఉంటుంది. ఐ థింక్ అంటే ఇప్పుడు ఎలా సబ్వర్ట్ చేస్తారు, ఎలా ఇది చేస్తారు, అక్కడ ఒక ఫైట్ సీక్వెన్స్ ఉన్న చోట ఫైట్ సీక్వెన్స్ లేదు ఆర్ ఫైట్ సీక్వెన్స్ వేరేగా ఉంది అన్నది కూడా ఐ థింక్ అవి కూడా సిగ్నిఫికెంట్ డెసిషన్స్. అందుకే అందుకే కమర్షియల్ సినిమాలు అన్నిటిని కూడా ఒక బాస్కెట్ లో వేయడం కరెక్ట్ కాదు ఫర్ ద సేమ్ రీజన్. రైట్. సో దట్స్ అబౌట్ ఇట్ ఐ గెస్. అంటే నేను లాస్ట్కి చెప్పాలనుకుంటుంది ఏంటంటే మనం ఈ డిస్టింక్షన్స్ చేయకుండానే జస్ట్ మూవీలో చూద్దాం. అదే సినిమాలో చూద్దాం అంటారు కదా, సినిమాలో చూద్దాం. చూసిన తర్వాత వీ కెన్ టాక్ అబౌట్ problematic things, the things with that we like and everything. అంటే it is not good to distinguish a simple manner లో, అంటే ఆర్ట్ అని, కమర్షియల్ అని, ఫార్ములా అని, ఆఫ్ బీట్ అని అలా చేయకుండా ఉంటే బెటర్. ఐ థింక్ ద ఓన్లీ డిస్టింక్షన్ వీ కెన్ మేక్ ఇస్ two things in terms of general acceptance, good film or bad film, in terms of personal preference, film that I liked or film that I did not like. That's about the only distinction we should make, I think. అంటే ఆల్సో మనకి క్రిటిక్ అనేది ఎస్పెషల్లీ మనం ఇలా పాడ్కాస్ట్‌లో ఎట్లా ఎంత మాట్లాడుకుంటుంది, మన ఇన్‌స్టింక్టివ్ ఎంజాయ్‌మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ వేరే ఉండొచ్చు. అంటే మనకొక
చాలా రెప్రహెన్సిబుల్ సినిమా మనం ఇప్పుడు రెట్రోస్పెక్టివ్లీ రెప్రహెన్సిబుల్ అనుకునే సినిమా మనకి థియేటర్‌లో చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు. ప్రాబబ్లీ 'అర్జున్ రెడ్డి' ఈస్ ప్రైమ్ ఎగ్జాంపుల్. చాలా మందికి చూసిన యాహ్! రోజు బాగా అంటే ఎంజాయ్ చేశారు. అడ్రినల్ రష్ దేర్ ఆర్ వచ్చింది వాళ్ళకి. యాహ్! అంటే ఆబ్వియస్‌లీ మూవీస్ కెన్ బి కాంప్లికేటెడ్ ఇటు అంటే అది ఇట్ ఈస్ కానీ మనకొక సినిమా నచ్చుతోంది. దాంట్లో హీరో విలన్ని కొట్టడం నచ్చుతోంది. చాలా ఎంజాయ్ చేసాం. అంటే కామెడీ ఈస్ ద ప్రైమ్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. మనం చాలా జోక్స్‌కి నవ్వేసుకొని తర్వాత వి మైట్ థింక్ అసలు మనం దేనికి నవ్వాం? ఆర్ హూ ఇస్ ద పర్సన్ హూ ఇస్ ద బట్ ఆఫ్ ద జోక్ దేర్ అలాంటిది. ఎగ్జాక్ట్‌లీ. యెస్. సో, అది ఇప్పుడేమవుతుందంటే చాలా మంది ఫాన్స్ అండ్ కమర్షియల్ సినిమా ఒక పర్టిక్యులర్ హీరో ఫాన్స్ అయినా, ఒక కమర్షియల్ హీరో ఫాన్స్ అయినా ఏమంటున్నారు? కమర్షియల్ సినిమా ఫాన్స్ అయినా మేము దే ఆర్ రిస్ట్రిక్టెడ్ టు ద థియేట్రికల్ ఎంజాయ్‌మెంట్. బయటకొచ్చి దాని గురించి మాట్లాడకండి అంటున్నారు బేసిక్‌గా. యాహ్! అంటే నీకు నచ్చింది గదా! ఆ! ఓకే. నాకు నచ్చింది. ఇంకా దాని గురించి మాట్లాడడం వేస్ట్. ఇది దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే బయట అండ్ ఓన్లీ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవుతున్న ఫిల్మ్స్ గురించి డిస్కషన్‌లు అవుతున్నాయి. అవి హ్యూమన్ కండిషన్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాయి ఇది అది. సో ఇది దట్స్ ద సిట్యుయేషన్. యాహ్! సో యాహ్, థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ జాయినింగ్. థాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ ఆన్. యాహ్, అవర్ థాంక్ ప్లెజర్ యూ యాక్చువల్లీ. శుభం. థాంక్ యూ. థ్యాంక్ యూ. సో యాహ్, థాంక్ యూ.